హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ యాంకర్ అండి. సో ప్రస్తుతం మనం మేడారంకి బయలుదేరినాం అనమాట. సో బయలుదేరే ఆ రూట్లో ఘట్టమ్మ తల్లి ఆలయం దగ్గర ప్రజెంట్ మనం అవుతున్నాం. సో మీ అందరికీ తెలిసిందే, మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ఎవరైతే వెళ్ళే ప్రజలు ఉంటారో ఇక్కడ ఆగి మరి ఘట్టమ్మ తల్లి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కూడా ఇక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు వెళ్తారు. సో మేడారం అనగానే 2 సంవత్సరాలకి ఒకసారి చాలా అద్భుతంగా చాలా ఘనంగా జరుగుతుంది. సో ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ఈ యొక్క మేడారంని పిలుస్తూ ఉంటారు. సుమారు 5 నుంచి 6 కోట్ల మంది జనాలు కూడా ఈ యొక్క జాతరకి వస్తూ ఉంటారు. సో ప్రస్తుతం మనం ఘట్టమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్నాం. సో చూడొచ్చు, ఆల్రెడీ ఇంకా 10 రోజులు సమయం మాత్రమే మిగిలింది. సో చాలా మంది భక్తులు అయితే ఇప్పటికే వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, దర్శనాలు చేసుకుంటున్నాయి. చాలా అద్భుతంగా ఇక్కడ కూడా డెవలప్మెంట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో ఒకప్పుడు ఇబ్బందిగా ఉండేది, ఎందుకంటే ఇక్కడ మేడారంకి వెళ్ళే రహదారి ప్రాంతం మధ్యలోనే అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే కూడా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఘట్టమ్మ తల్లి దేవాలయం మనకు కనిపిస్తూ ఉంటది. సో చూడొచ్చు, ఆల్రెడీ ప్రజలైతే చాలా పెద్ద ఎత్తున మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ చాలా మంది, ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క జాతర టైంలో కూడా చాలా క్రౌడ్ ఉంటది. సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు అక్కడ వెయిటింగ్ లిస్ట్ లో కూడా ఉంటారు. చాలా పెద్ద పార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి సో ముందే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాలనే ఆలోచనలు కూడా ప్రజలు ఇక్కడికి వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో ప్రజెంట్ మనం ఘట్టమ్మ తల్లి దేవస్థానం ఇక్కడ ఆలయం దగ్గర ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. సో వెళ్దాం, అంటే ఈ చరిత్ర ఏంటి, అసలు ఎందుకు మేడారంకి వెళ్ళే ప్రజలు ఇక్కడ ఆగి మరి ఘట్టమ్మ తల్లిని దర్శనం చేసుకుని ఎందుకు వెళ్తారు అని చెప్పి కూడా చాలా మందికి ఆలోచన ఉంది. సో ఈ ఆలోచన అన్నిటికీ ఈరోజు మనం క్లియర్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ లెజెండ్ టీవీతో ఇక్కడ మొత్తం ఈ మేడారానికి సంబంధించిన కూడా సమ్మక్క తల్లి పుట్టిన ఊరు, అసలు ఈ చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మాట్లాడదాం, అంటే ఈ యొక్క ఘట్టమ్మ తల్లి దేవాలయానికి సంబంధించిన కూడా పూర్వీకులు ఎవరైతే పూర్వీకులు ఉంటారో ఆ లక్ష్మయ్య, ప్రజెంట్ ఈ యొక్క జనరేషన్ లో లక్ష్మయ్య అనే ఒక వ్యక్తి ఈ యొక్క ఘట్టమ్మ తల్లి దేవాలయానికి సంబంధించిన పూజారులుగా ఉన్నారు. మాట్లాడదాం, వారితో ఈ చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. సో వెళ్ళి ఆ చరిత్ర తెలుసుకొని అసలు ఏంటి ఈ యొక్క అమ్మవారి ఎలా ఇక్కడికి వచ్చింది, ఈ ఘట్టమ్మ తల్లి చరిత్ర ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ మనతో పాటు లక్ష్మయ్య గారు ఉన్నారు. నమస్తే. సో వ్యూయర్స్, లక్ష్మయ్య గారు అన్నమాట. సో తరతరాల నుంచి ఇదే కుటుంబం ఇక్కడ ఘట్టమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తూ ఉంది. అసలు ఏంటి ఈ చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో సార్ చెప్పండి, ఏంటి అసలు ఘట్టమ్మ తల్లి చరిత్ర ఏంటి, మేడారంకి వెళ్ళే ప్రజలు ఇక్కడ ఆగి ఘట్టమ్మ తల్లిని ఎందుకు దర్శనం చేసుకుంటారు, ఏంటి ఈ యొక్క విశిష్టత ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఘట్టమ్మ తల్లి సమ్మక్క సారలక్కకు అంగరక్షకురాలుగా ఉన్నారు. వీళ్ళు 7 అక్క చెల్లెళ్ళు. 7గురిలో పెద్ద ఆమె ఘట్టమ్మ తల్లి పెద్ద ఆమె. ఈ కాకతీయ రాజులు మేడారం రాజ్యం మీద దండ ఎత్తి యుద్ధానికి పోయినప్పుడు ఇక్కడ అంగరక్షకురాలుగా ఈమె ఘట్టమ్మ తల్లి ఉన్నది కాబట్టి ఈమెను సంహరించిన తర్వాతనే ఈ మేడారం రాజ్యంలో ప్రవేశించింది. అప్పుడు ఈమెను చంపిన తర్వాత పోయి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపింది. ఓకే, ఫస్ట్ అంటే ఎంటర్ అయిన వెంటనే ఘట్టమ్మ తల్లిని చంపిన తర్వాత ఇది బార్డరు పొలిమారు. ఈ పొలిమారులో ఈమె ఘట్టమ్మ తల్లి ఉంది కాబట్టి ఈమెను సంహరించిన తర్వాతనే మేడారం రాజ్యంలో ఈ నుంచి మేడారం రాజ్యం పొలిమారు అన్నట్టు. ఎంట్రన్స్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించారు. అందుకోసమని మేడారం పోయే ప్రతి భక్తుడు ఈ ముందుగా ఈ ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే మేడారం రాజ్యంలో పోతారు. ఆ రోజు నుంచి నేటి వరకు వీళ్ళు దేవతలుగా పూజింపబడుతూ వచ్చిన భక్తులకు దినదిన అభివృద్ధి, వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడే అనే జాతర అనే కాదు, మామూలు రోజులలో కూడా జనం వస్తూనే ఉంటారు. ఏ శుభకార్యం జరిగినా గానీ ఫస్ట్ ఇక్కడ మొక్కిన తర్వాతనే ఈ ఏరియా వాళ్ళంతా శుభకార్యం చేసుకుంటారు. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు? మేము మా పూర్వీకుల నుంచి, మా తాత తండ్రుల నుంచి, మొదటి నుంచి మా కులదైవం. మా ఇంట్లో అమ్మ ఘట్టమ్మ తల్లి కాబట్టి మా వంశం వాళ్ళే దీన్ని కొలుచుకుంటారు పూర్వీకుల నుంచి. ఇక మా కులదైవం కాబట్టి మా కార్యం ఏదైనా శుభకార్యం జరిగినా కానీ మేము మొదటి మొక్క చెల్లించుకున్న తర్వాతనే శుభకార్యాలు చేసుకుంటాం. అంటే మీకు ఎప్పుడు తెలిసింది అంటే ఆ ఘట్టమ్మ తల్లి ఎలా ఇక్కడ ప్రత్యక్షమైంది, అంటే ఇక్కడ చనిపోయిన ప్రదేశం ఇక్కడ ఉందా లేకపోతే ఇక్కడే చనిపోయింది. ఇక్కడ గుహలు ఉన్నాయి వెనక, ఘట్టమ్మ తల్లి గుహలు ఉన్నాయి. మా పూర్వీకులు ఆ గుహలలో ఉండేదంట. అంటే ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుందా? కనిపించేది 5 కిలోమీటర్ల ఫారెస్ట్ లో పోవాలి.
ఓకే ఓకే అటు 5 కిలోమీటర్లు పోతే అక్కడ గుహలు ఉన్నాయి. అక్కడ గుహలలో ఉండేదట అప్పుడు వాళ్ళు, ఓకే మా పూర్వీకులు. ఆ నుంచి ఇక ఇది దారి కదా, దారి పొలిమారు వాళ్ళు వచ్చే దారిలో ఇంకా అంగరక్షలు కావాలి. ఇక్కడ చనిపోయింది కాబట్టి ఇక్కడ ఘట్టమ్మ తల్లిగా ఇక్కడ నుంచే పూజించబడుతుంది. ఓకే, ఎక్కడైతే అమ్మవారి ప్రదేశంలో ఉన్నారో అక్కడే చనిపోయిన జాగాలని, ఇక్కడ యుద్ధం జరిగి చనిపోయింది కాబట్టి ఇక్కడే వెలిసింది అన్నట్టు. ఓకే, అంటే అమ్మవారు 8 మంది అక్కా చెల్లెలు, ఏడుగురు అక్క చెల్లెలు. ఓకే, అందరూ అంటే అమ్మవారు ఒక్కదాన్ని చంపేసినారా లేకపోతే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు? అందరు వీళ్ళు 7 అక్క చెల్లెలు అంగరక్షకురాళ్ళు సమ్మక్క తల్లికి. ఏడు పొలిమార్లు. ఇప్పుడు మేడారం సెంటర్లు ఉంది. మేడారం చుట్టూగా 7 ఘట్టమ్మ తల్లులు ఉంటాయి. ఓకే ఓకే ఓకే, ఏ దారి నుంచి వచ్చినా అక్కడ ఒక ఉంటారు అంగరక్షకురాలుగా. వాళ్ళని సంవరించిన తర్వాతనే మళ్ళీ వాళ్ళు లోపలికి రావాలి, ఏ దిక్కు నుంచి పోయినా కానీ. ఓకే, అది ఘట్టమ్మ తల్లి. అంటే ఎక్కడికి వెళ్ళినా చుట్టుముట్టు, అంటే మేడారం అమ్మవారి చుట్టుముట్టు వీళ్ళు రక్షక కవచంలా. ఓకే ఓకే, కవచంలా ఉండి వీళ్ళని సంవరించిన తర్వాతనే వాళ్ళ రాజ్యంలో ప్రవేశించాలి. అవును, ఇది మెయిన్ గా మొదటిది కాబట్టి ఈమె పెద్ద ఆమె. ఈమెను సంవరించిన తర్వాతనే వాళ్ళ రాజ్యంలో పోయి వాళ్ళ సమ్మక్కని, జంపానని, సారలమ్మని అందరినీ సంవరించి ఇక అప్పటి నుంచి వాళ్ళు దేవతలుగా వెళ్తాను. వాళ్ళతో పాటుగా ఘట్టమ్మ తల్లి కూడా దేవతగా వెళ్తున్నది. అందుకోసమే ప్రతి భక్తుడు ఈ నుంచి బయలుదేరిన భక్తుడు ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే. ఓకే, అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి, అంటే తరతరాలుగా మీరు పూజలు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడన్నా మీకు అమ్మవారు మీతో మాట్లాడడం గానీ, అమ్మవారి కళలోకి రావడం కానీ ఇలా ఏమన్నా జరిగాయి? అంటే గుడి కట్టించారు కాబట్టి అడుగుతున్నా, అంటే మీకు చరిత్ర తెలిసే ఉంటది కదా. చరిత్ర తెలుసు కానీ మా పెద్దలు అనేది ఇట్లా చెప్పిందిరా అట్లా చెప్పిందా అనేది ఇప్పుడు మనకైతే దర్శనం కాలేదు. మా పెద్దలు ఇట్లా చెప్పింది అట్లా చెప్పిందని ఇప్పుడు వాళ్ళు మాత్రం ఏదన్నా పండుగ చేయాలంటారే, అమ్మ కళలు వచ్చింది ఇట్లా చేసింది మనం చేయాలని చెప్పేది. మాకైతే ప్రత్యక్షంగా అవపడలేదు. కాకపోతే వాళ్ళ ఆచారాన్ని పట్టుకొని మేము చేసుకుంటూ పోతుంది. ఇక్కడ కూడా మనకి సమ్మక్క గద్దె కూడా కనిపిస్తుంది. సమ్మక్క గద్దె ఎందుకంటే ఇవన్నీ అనుబంధం కదా. అవును, ఇప్పుడు ఆమె రాజ్యంలో అంగరక్షకురాలు కాబట్టి అనుబంధం కాబట్టి ఇటు సమ్మక్క గద్దె, అటు సారలమ్మ గద్దె, మధ్యలో ఘట్టమ్మ తల్లి. అట్లా అంటే పూజలు ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు మీరు? అంటే ఎన్నో జనరేషన్ మీరు? మాకు ఎన్నో జనరేషన్ మా పూర్వీకుల నుంచి. నాకు తెలిసిందంటే నేను మా తాతను చూసిన, మా నాన్నను చూసిన, నేను చెప్తాను, మనకు తెలిసింది. వాళ్ళు అది పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం. 13వ శతాబ్దంలో అప్పుడు జరిగింది అది. అదే ఇక మనకు తెలిసింది మనం ఎందుకంటే వాళ్ళ జనరేషనే కదా మనం. వాళ్ళు చేసిన వాళ్ళు ఎట్లా చేసిన మనం అట్లే చేసుకుంటూ వస్తాను. ఓకే, ఒకసారి వెళ్దామా అమ్మవారిని? ఒకసారి మీరు చూపించే ప్రయత్నం చేద్దాం అమ్మవారికి కూడా. అంటే ఇప్పుడు భక్తులు రద్దీ ఎప్పుడు ఇద్దే ఉంటుందా ఇక్కడ? ఇప్పుడు జాతర మూమెంట్ లో బాగుంటది. జాతర మూమెంట్ లో బాగుంటది. జాతర తర్వాత మామూలుగా ఉంటది. ఇంకా జాతర సురువు కాలే, ఇప్పుడు ఇది మామూలుదే. అవునవును, అంటే ప్రభుత్వం కూడా డెవలప్మెంట్ చేస్తుందని చెప్పినారు ఇక్కడ. అంటే అక్కడ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది, ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది? ఈసారి ఈ ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేస్తాను. ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసి ఇటు వెహికల్ రానియకుండా దాని వెనక మొత్తం పార్కింగ్ ప్లేస్ పెట్టి వెహికల్ అన్ని ఆ పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకొని ఆ నుంచి భక్తులు రావడానికి ఇట్లా ఐరన్ బ్రిడ్జ్ చేస్తాను. అక్కడ ఐరన్ బ్రిడ్జ్ చేస్తాను. దాని మీకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పోయి వెళ్ళిపోవాలి. క్రౌడ్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంది, సుమారు 5-6 కోట్ల మంది వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈసారి అంటే గతంలో పోల్చుకుంటే ఈసారి ఏమన్నా ఇంకొంచెం అభివృద్ధి చాలా ఈసారి వన్ వే చేస్తాను. అటు రోడ్లు వేసిండ్రు, మొత్తం లాట్రిన్ బాత్రూమ్, వాటర్ కన్వెంట్ అంతా అటు ఆ పక్క చేస్తాను. ఈసారి బాగుంటది. ఎందుకంటే గతంలో ఎట్లుండే, పోయినసారి ఎట్లుండే ఇట్లనే వెహికల్ వచ్చేది, ఎంత ట్రాఫిక్ జామ్ అయ్యేది. అవును, అంటే గతంలో అవును, నేను కూడా చాలా సార్లు ప్రతి పండగ వస్తా కూడా చాలా ఇబ్బందిగా ఏర్పడే. ఈసారి అవకాశం లేదు. ఈసారి వెహికల్ అన్ని అటు పెట్టి అటు పార్కింగ్ ప్లేస్ పెట్టింది. దాని వెనకాల పార్కింగ్ ప్లేస్ నుంచి పార్కింగ్ ప్లేస్ లాగితే ఆ నుంచి వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటారు. ఫుల్లాగా ఉంటది ఈసారి. ఓకే, అంటే మీరు ఇప్పటిదాకా చెప్పారు కాబట్టి ఘట్టమ్మ తల్లి ఇక్కడ చనిపోయిందని చెప్పి చెప్పారు కాబట్టి, అంటే చనిపోయిన ప్రదేశంలోనే గుడి ఏర్పాటు చేశారా? అంటే ఎగ్జాక్ట్ అమ్మవారు ఏదైతే చనిపోయిందో అక్కడే ఈ గుడిని ఏర్పాటు చేశారు అనుకోవచ్చా? చనిపోయిన గుడి అంటే మరి దాని కింద ఇంకా మొదటిది అక్కడ ఉంది, కింద ఉంది మొదటిది. గుహలు కాదు, ఇక్కడ దగ్గర కింద ఉంది. దీని కనిపిస్తుందా? మనం వెళ్ళొచ్చు అక్కడ మనం కనిపించామంటే కొంచెం దూరం, ఒక పర్లాంగు దూరం ఉంటది. ఓకే, అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. అక్కడ మేము మొదటి మొక్కు అక్కడ చెల్లించిన తర్వాతనే ఇక్కడికి ఇది వస్తాం, ఇక్కడికి తీసుకొస్తాం. ఫస్ట్ అక్కడే అంటే ఇక్కడ సమ్మక్కకి ఒక రోజు, సారక్కకి ఒక రోజు, గోవిందరాజుకి ఇలా రోజులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఒక రోజు అంటే ఏదైనా ఉందా?
ప్రత్యేకమైన రోజు అంటే మేము జాతర ముందు ఎదురుపిల్ల పండుగ చేస్తాం. అంటే 21, 28 జాతర కదా, 21 నాడు ఎదురుపిల్ల పండుగ చేస్తాం. ఎదురుపిల్ల పండుగ మా ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకొని ఇంటికా నుంచి మా ఆచార సంస్కృతి, మాకు లక్ష్మీదేవర ఉంది మా కులదైవంగా. లక్ష్మీదేవర లక్ష్మీదేవర అటు చివరగా ఆ విగ్రహాలు ఆ లక్ష్మీదేవర ఇక్కడ ఘటమ్మ తల్లి. మీకు ఇద్దరు ఇంటి ఆడపడుతుంది ఈమె అమ్మ ఘటమ్మ తల్లి. అంటే మా తాతలు వాళ్ళకే అమ్మ అన్నట్టు, వాళ్ళ తరం ఫస్ట్ తరం నుంచి. తర్వాత వీళ్ళు మా కులదైవంగా వీళ్ళు లక్ష్మీదేవరతో అక్కడి నుంచి ఒక 4-5 లక్ష్మీదేవరులు అటువంటి ట్రూపులు 4-5 లక్ష్మీదేవరుల నుంచి ఇంటికా నుంచి బోనం ఊరేగింపుగా మేము వస్తాం. అంటే ఇప్పుడు అక్కడ పూజ చేస్తారు మనకు కనిపిస్తుంది. అంటే వాళ్ళందరూ మీ కులానికి సంబంధించిన వాళ్ళే, అంతా మా కులానికి సంబంధించిన. మా 80 కుటుంబాలు ఉన్నాయి. మాది 80 కుటుంబాల వాళ్ళు ఉంటారు. మనం ఎప్పటికి మనమే ఉండలేం కదా. 80 కుటుంబాల వాళ్ళు ఉంటారు. అంటే వారం రోజులు 10 మంది, ఒక వారం రోజులు 10 మంది, అట్లా వంతుల వారిగా ఇట్లా విడగొట్టుకొని కొన్ని రోజులు మీరు కొన్ని రోజులు మేము అని చెప్పి కూడా 10 మంది బ్యాచ్ 10 రోజులు చేయాలి. ఈ 10 రోజులు వాళ్ళు అయిపోగానే ఇంకోటి, ఇది రొటేషన్ సిస్టమ్ తిరుగుతూ ఉంటది అన్నట్టు. ఎప్పటికీ ఉండలేరు కదా, చేయలేరు కదా, అట్లా అన్నట్టు. అంటే ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో ఏదన్నా అంటే ఒక భక్తులు మీ దగ్గరికి వచ్చి మేము అనుకున్న కోరిక నెరవేరింది కానీ ఇలాంటివి మీకు చెప్తూ ఉంటారు కాబట్టి, అంటే అనేక సార్లు ప్రజలు వస్తూ ఉంటారు ఇక్కడ కాబట్టి, ఏదన్నా అంటే విచిత్రమైన భక్తులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఎప్పుడైనా కోరుకున్న కోరిక అంటే ఒక విచిత్రమైన అనిపించే కొన్ని ఉంటాయి కదా, అలాంటి కోరిక ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చింది? విచిత్రమైన ఏం లేదు, మా కోరిక తీరింది, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని. ఇప్పుడు ఈ షెడ్ భక్తులు వేసిందే, దానికి నిదర్శనం అది వాళ్ళ కోరిక నెరవేరింది కాబట్టి వాళ్ళు దాన్ని బలిస్తాను. అక్కడ వాళ్ళు కోరిన కోరిక నెరవేరింది కాబట్టి వాళ్ళు యాటని వాళ్ళు ఇటువంటి మొక్కులే. ఇక్కడ ఘటమ్మ తల్లికి యాటను కోయటము, మందు ఆరబోయటము, ఇవే ఉంటాయి ఎక్కువ. అమ్మవారిని కోరుకున్న కోరిక తీరిన తర్వాత కూడా వాళ్ళకి సంబంధించిన ఈ రూపంలో తీర్చుకుంటారు, ఆ రూపకంగా తీసుకుంటారు. కొంతమంది ఇప్పుడు ఇక్కడ కావాల్సిన షెడ్ కానీ ఏది కానీ మేము ఆ తల్లికి మొక్కుకున్నాం, మాకు షెడ్ వేయిస్తాం అది ఇది అని, ఆ షెడ్ కట్టేయడం కానీ, అటు వాటర్ ట్యాంక్ ఇట్లా వాళ్ళు అంటే చాలా మంది భక్తులకి ఈ యొక్క విషయం తెలియదు. సో మీ వల్ల ఈ యొక్క విషయం ప్రజలందరికీ తెలిసిందని చెప్పి నేను అనుకుంటున్నా. చివరిగా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను? ఈ సంవత్సరం భక్తుల కోసం సౌకర్యార్థం కోసం పార్కింగ్ ప్లేస్ అవతల ఆ కెనాల్ ఉంది, మధ్యలో కెనాల్ అవతల చేయడం జరిగింది. ఈ దీంట్లకు వెహికల్ కానీ ఏది 2 వీలర్ కానీ పర్మిషన్ లేకుండా ఏదైనా విఐపి వెహికల్ వస్తేనే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి ఈసారి భక్తులకు అన్ని సౌకర్యాలు వాళ్ళ దర్శనం కూడా ఈజీగా అయ్యేటట్టుగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలి? చాలా మంది భయపడుతున్నారు, అంటే పెద్ద ఎత్తున జనాలు వస్తారు, మాకు అక్కడ ఇబ్బంది అవుతుండొచ్చు అని చెప్పి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఇబ్బంది ఈసారి ఏం లేదు. అక్కడ సమ్మక్క గద్దలు కూడా పెద్ద విశాలంగా కట్టిండ్రు. ఈసారి గతం కంటే ఈసారి దర్శనం కూడా మేడారంలో కూడా ఫ్రీగా జరుగుతుంది. అక్కడ వెడల్పు చేసిండ్రు. మున్పటి లెక్క ఇరుకుగా పోయి అందరు గుమ్మి కూడా ఉండవలసిన పని లేదు. ఇప్పుడు పెద్ద కట్టిండ్రు. ఇప్పుడు ఒక కాడ ఎంట్రన్స్ అయిందంటే మొక్కుంటూ ఇంతకుముందు 4 గద్దెలు అక్కడ గోవిందరాజు పడితరాజు గద్దెలు వేరుగా ఉండే ఒకే రూపాయలు పెట్టిండ్రు. అటు నుంచి ఎంట్రన్స్ అయినామంటే ఆ పక్క లైన్ ఈ పక్క లైన్ 4 దర్శనం చేసుకొని బయటికి వెళ్ళేటట్టుగా మంచి సౌలభ్యం చేసిండ్రు. ఇక్కడ కూడా 1 వే పెట్టిండ్రు కాబట్టి ఇక్కడ లోపలికి ఏది ఎంటర్ కాదు. వచ్చిన ప్రతి భక్తుడు ఒక 10 నిమిషాలల్లా దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. అన్ని కన్వెంట్ అయినాయి. థ్యాంక్ యూ అంకుల్. సో వ్యూవర్స్ చూసారు కదా ఘట్టమ్మ తల్లి చరిత్ర. ఇక్కడ పూజ చేస్తున్నా కూడా ఇలా పూర్వీకుల నుంచి ఎవరైతే లక్ష్మయ్య ఉన్నారో వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ ఉండే అని చెప్పి కూడా ఈ చరిత్రకు సంబంధించి కూడా మన వ్యూవర్స్ లెజెండ్ టీవీ వ్యూవర్స్ అందరి కోసం కూడా తను చెప్పడం జరిగింది. అంటే అమ్మవారికి వీళ్ళందరూ రక్షకులుగా ఉండే కాబట్టి చుట్టుముట్టు వీళ్ళు 7 అక్కా చెల్లెలు కాబట్టి, సో మేడారం ఎవరైతే సమ్మక్క సారలమ్మ ఉన్నారో ఆ చుట్టుముట్టు కూడా ఈ యొక్క ఘట్టమ్మ తల్లి వాళ్ళ అక్కా చెల్లెలు అందరూ కూడా వాళ్ళు ఇంటి అంటే ఊరు పొలమేరులో వీళ్ళందరూ ఉంటారని చెప్పి కూడా మనతో చెప్పడం జరుగుతుంది. సో చాలా మంది అయితే భక్తులు వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు.
అంటే ప్రతిసారి లాగా కాకుండా కూడా ఈసారి కొంచెం చాలా పెద్ద ఎత్తున కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో వెళ్దాం, మనం మేడారం దగ్గరికి వెళ్దాం మనం మేడారం దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సంవత్సరం చాలా అద్భుతంగా కొన్ని కోట్ల అంటే ప్రభుత్వము అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క ఫస్ట్ పండుగ కాబట్టి కూడా అంటే పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళు డెవలప్మెంట్ చేశారంటూ కూడా చెప్పడం మనం చూస్తున్నాం. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి చేశారు, అమ్మవారి చరిత్ర ఏంది మీ అందరికి చూపించే ప్రయత్నం చేస్తా. సో వ్యూయర్స్, మనం మేడారం బయలుదేరుతుంటే మార్గం మధ్యలో కొంతమంది వ్యక్తులు నాకు కనిపించారు అనమాట. సో వాళ్ళు కాలు లేకుండా అయితే నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మేబీ నాకు తెలిసి మాత్రం అది పాదయాత్ర అని చెప్పి నేను అనుకుంటున్నా. ఒకసారి మాట్లాడి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పాదయాత్ర చేస్తున్నారు, ఏంటి, ఎందుకు అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎక్కడి నుంచి వస్తారు మీరు? వరంగల్ నుంచి. సో చూస్తే పాదయాత్ర లాగా కనిపిస్తుంది. పాదయాత్ర మేము ప్రతి 2 ఏళ్ళు ఒకసారి అమ్మవారికి పాదయాత్ర తీసుకుపోతుంటాం. మొత్తం 30 మంది బ్యాచ్ వస్తుంది వెనక. ఇంకా 30 మంది అంటే 2 సంవత్సరాలకు ఒకసారి మీరు వస్తూ ఉంటారా? 2 ఏళ్ళు ఒకసారి వస్తూనే ఉంటాం. ప్రతి 2 ఏళ్ళు ఒకసారి అమ్మవారి ఒక్కబడిగా మేము వస్తూనే ఉంటాం. ఆ తల్లి మాకు అన్ని విధాలా మంచిగా కోరిన నెరవేరుస్తుంది కాబట్టి ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటాం ఎప్పటికీ. అదైతే ఇంకా మొత్తం 30 మంది బ్యాచ్ ఇంకా వస్తున్నాయి. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీరు? నిన్న మార్నింగ్ స్టార్ట్ అయ్యింది. సో చూస్తేనేమో అక్కడ మనకి ఫుల్ ఎండ కనిపిస్తుంది, రోడ్డు పైన నడుచుకుంటూ వస్తారు. మరి మీకు ఎప్పుడు ఇంపాక్ట్ ఏం కనిపించలేదు అంటే కాలు నొయ్యడం కానీ? సుమారు 100 కిలోమీటర్ వస్తూ ఉంటది. ఇప్పటికైతే అమ్మవారి దేవులు అంతా ప్రశాంతంగా పోతున్నాం. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికి ఉంది కాబట్టి ప్రశాంతంగా వెళ్ళిపోతాం. ఎందుకు అమ్మవారు అంటే అంత ఇష్టం, అంత దైవం ఎందుకంటే? ఆ సమ్మక్క సారలమ్మ తల్లి అంటే మామూలు దేవత కాదు, అనుకున్నంత చాలా గొప్ప స్థానంలో ఉంటుంది అన్నమాట అందరు. ఓకే, అంటే ఇంకా చూస్తే మాత్రం 50 కిలోమీటర్లు కూడా ఉంది, ఇంకా 50 కిలోమీటర్లు ఉంది, ఇంకా వెళ్ళిపోతూనే ఉంటాం. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, ఇంకా అందరికీ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి, అందరికీ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఓకే, సో వ్యూవర్స్ చూస్తే ఇక్కడ నుంచి ఇంకా మనకి 50 కిలోమీటర్లు ఉంది. అంటే వాళ్ళు వరంగల్ నుంచి వస్తూ ఉన్నారంట. సుమారు వరంగల్ నుంచి మనం మేడారం చూసుకున్నట్టయితే 98 నుంచి 100 అంటే సుమారు 100 కిలోమీటర్లు నిన్న మార్నింగ్ స్టార్ట్ అయ్యారంట. సో చాలా మంది భక్తులు అయితే నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ వీళ్ళు కుంటుకుంటా నడుస్తున్నారు. అన్న ఎక్కడి నుంచి మీరు కూడా? వరంగల్ నుంచి వస్తున్నాము. మేడారం ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి పాదయాత్ర ఒక 30-40 మంది వస్తుంటాము. అమ్మవారి దీవులతోనే, అమ్మవారి మా ఇంటి దేవత, ఎల్లప్పుడూ ఆమె మేము కొలుస్తూనే ఉంటాం. ఎల్లప్పుడూ మేమే భక్తులు, ఆమెతోనే మేము జీవితాంతంతో ఉంటాం. అవును, అంటే చూస్తే మీరు కాలు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నట్టుంది, కుంటుకుంటూ నడుస్తున్నారు. ఎందుకు అంత దైవం అమ్మవారి మీద అంటే ఏం చెప్తారు మీరు? అమ్మవారి దేవుని చెప్పాలంటే అమ్మవారు మా ఇంటి దేవత, ఏ రోజు మమ్మల్ని ఇంతవరకు ఏ రోజు కష్టాలు పెట్టలే. అంతా అమ్మవారి భారం మీద మేము నడుచుకుంటా, ఆ మీదే నొప్పి వచ్చినప్పుడల్లా అమ్మ సమ్మక్క తల్లి సారక్కల తల్లి అనుకుంటా లోన బతి అనుకుంటా పోతుంటాం. ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే ప్రేక్షకులకి, ప్రజలకంటే అమ్మవాడు ఎల్లప్పుడు ఆమె దైవంలో ఆమెను ఎల్లప్పుడు మీరు మొక్కితే 100% అమ్మవారి దీవెనలు వేస్తే సంతోషంగా ఇస్తుంది. లేదా అమ్మవారు సమ్మక్క తల్లి అనుకుంటాం, కాళ్ళ నొప్పులు అయితే ఎట్టి పరిస్థితులు లేవు. అమ్మవారు సమ్మక్క తల్లి సారక్కలని అనుకుంటాం పోతుంటాం. 2 సంవత్సరాలకు ఒకసారి నడుస్తూ ఉంటాం. 2 సంవత్సరాలు ఒకసారి ఈ గుడి తరపున ఒక 80 మంది 90 మంది నడుస్తుంటాం. సో వ్యూయర్స్ చూడొచ్చు చాలా మంది అంటే ఇటు ఆదివాసులే కాకుండా కూడా చాలా కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇరు ప్రదేశాల నుంచి లైక్ అంటే ఇటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి ఇక్కడికి అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. సో మేము వెళ్ళే క్రమంలో ఇక్కడ నుంచి మేము వెళ్ళే అంటే హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఇక్కడ ములుగు నుంచి మేడారం వెళ్ళే ప్రాంతంలో కూడా సడన్ గా వీళ్ళు మనకు కనిపించడం జరిగింది. సో అనుకున్న పాదయాత్ర చేస్తున్నారని చెప్పి అందుకే అక్కడ దగ్గరికి వెళ్ళినాం. అంటే చూడవచ్చు ఎంత భక్తిలో అమ్మవార్లు ఎంత దైవంగా భావిస్తున్నారో కూడా చూస్తున్నాం. ఇంకొద్ది క్షణాల్లోనే ఇంకొద్ది సేపట్లోనే మనం మేడారం అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. వెళ్దాం, అక్కడ కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తా. ఏంటి అక్కడ ఏంటి అంటే మొత్తం వాస్తవాలు ఏంటి, అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఏ విధమైన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఎలా ఉంది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో మరి ఇంకెందుకు లేట్, వెళ్ళి అక్కడ కలుద్దాం. సో రైట్ వ్యూవర్స్, మనం ఇంత ముందుకే మనం వచ్చే రూట్ లో కూడా కట్టమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాం. అక్కడ దానికి సంబంధించిన హిస్టరీ మొత్తం మీ అందరికీ చూపించడం జరిగింది. సో ఎలా అక్కడ ఎందుకు ఇక్కడ మేడారంకి వచ్చే ప్రజలందరూ అక్కడ గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకొని వస్తారు అని కూడా అక్కడ సంబంధించిన పూజారితో కూడా
అన్ని విషయాలు మీ అందరికి చూపించడం జరిగింది. సో వెళ్ళే మార్గంలో ఇక్కడ నుంచి మేడారంకి ఒక 5 కిలోమీటర్లు ఉంటది. సో వెళ్ళే మార్గంలో మీకు చూపిస్తా. సో ఇది కొత్తగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. సో ఇది కొత్తగా ఈ యొక్క ఎంట్రన్స్ లోనే ఈ యొక్క చూడొచ్చు అంటే ఒక డిఫరెంట్ గా ప్లాన్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటే మనం ముఖ్యంగా మనకి విలేజ్ లో మనకు కనిపిస్తాయి. సో విలేజ్ లో నాగలి పట్టుకొని వెళ్తున్న రైతు పిక్చర్ మనకైతే కనిపిస్తుంది. దాంతో పాటు ఇక్కడ మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ చుట్టుపక్కల చెట్లు, అలాగే అక్కడ ఏనుగులు అక్కడ చెట్టు పై నుంచి అలా వాటర్ పడుతుంటే నిజంగా చాలా అద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. సో చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. సో అంటే ఇది ప్రతిష్టాత్మకంగా వీలే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అంటే గతంలో మనం ఇంతకుముందు చూసుకుంటే ఇంతకుముందుకి ఈ యొక్క ఏరియాలో ఇది లేదు. ఇది సో ఇక్కడ రౌండ్ ఉండే యూటర్న్ లాగా ఉండే. సో ఇటు నుంచి వెళ్తే మనం జంపన్న వాగుకి వెళ్తాం. దాని తర్వాత కూడా మనం పక్కనే అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ దూరంలో కూడా మనకు మేడారం ఉంటుంది. సో వెళ్ళే మార్గంలోనే ఈ యొక్క డిఫరెంట్ గా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. సో మీ అందరికి నేను చూపిస్తున్నా ఇక్కడ అంటే మరి కొన్ని రోజుల్లోనే ఇక్కడ మేడారం జాతర ఉంది సందర్భంగా కూడా చాలా అద్భుతంగా పనులు నడుస్తున్నాయని చెప్పి కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాము. సో వెళ్ళే మార్గంలో మనకైతే ఇది కనిపించింది, కొత్తగా కనిపించింది కాబట్టి. సో అక్కడ మీరు చూడొచ్చు అంటే మేడారంకి వెళ్ళే ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి చూసి ఆనంద పడుతున్న సన్నివేశాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా పనులు అయితే ఇంకా పూర్తి కాలేదు, ఇంకా పనులు అయితే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, మీకు కొంచెం ముంగడికి వస్తే మీకు కనిపిస్తుంది. ఆ ప్రజలు కూడా వచ్చి ఇక్కడ ఫోటోలు కూడా దిగుతున్నారు. అంటే ఒక డిఫరెంట్ గా అంటే ఫోటోలు దిగడానికి కూడా ఒక ఫోటో బూత్ సెక్షన్ అనేది చెప్పుకోవచ్చు. సో చాలా మంది ఎక్కి దిగుతున్నారు ఫోటోలు. అంటే ఇక్కడ డిఫరెంట్ గా చేస్తారు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విలేజ్ వాతావరణం మొత్తం ఇక్కడ ఊర్లలో ఉంటారు కదా. సో అక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ వచ్చి ఫోటోలు కూడా దిగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ అది? కాజీపేట అవతల వరంగల్. చూసారా ఎట్లా అనిపిస్తుంది ఇది? బాగుంది. ఎప్పటి నుంచి వస్తారు మీరు? ఎన్నేళ్ళ నుంచి వస్తారు జాతరకి? చిన్నప్పటి నుంచి వస్తారు. ఎప్పుడైనా కనిపించిందా మీకు ఇది? అంత ముందు లేదు, ఇప్పుడే బాగుంది. అంటే ఆగి ఫోటోలు దిగడం కోసం ఇక్కడ ఆగిరు. సంతోషంగా అనిపిస్తుందమ్మా? సంతోషం, చాలా సంతోషం. సరే 20 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తారు కదా, కొత్త ఏం కనిపించింది మీకు? టెంపుల్ బాగా డెవలప్ చేశారు. రోడ్ల విషయంగా, వాటర్ విషయంలో? రోడ్లు వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదు. జంపన్న వల్ల కూడా మంచి వాటర్. ఇంత ముందుకు ఎట్లుండే అమ్మా? అది వరకు కొమ్మలు గిట్లా వంచుకొని కింద దిగినాం. ఇప్పుడు బాగున్నది. దర్శనం మంచిగా అయిందా? దర్శనం ఏమని మొక్కురు? మంచిగా ఉండాలని మొక్కురు? ఏం మొక్కురు? మేమందరం మంచిగా ఉండాలి, మాకు ఇండ్లు కావాలి, మా కుటుంబాలు మంచిగా ఉండాలని మొక్కి. అంటే ఊకే వస్తూ ఉండే ఎప్పుడు? నాకు తెలిసి ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చింటారు ఇక్కడికి మీరు? నేను 5 సార్లు వచ్చిన. 5 సార్లు వచ్చినావు. 5 సార్లు ఏది మంచిగా అనిపించింది నీకు? అంటే మంచిగా అనిపించింది. మస్తు ఉన్నాయి ఇప్పుడు, బాగా మంచి అన్ని విషయాలు ఇట్లా మస్తు ఉన్నాయి, మంచిగా అన్ని మంచిగా ఉన్నాయి. ఇంకా మళ్ళా 3 సంవత్సరాల వరకు ఇంకా బాగా అవుతాయి. ఈ పనులన్నీ పూర్తి అవుతాయి. రోడ్లన్నీ ఎట్లున్నాయి అమ్మా? అంటే ఇంత ముందుకి మనం చూస్తే చిన్న చిన్న రోడ్లు ఉండేవి, వెళ్లే మార్గం చాలా ఇబ్బంది పరంగా ఉండేవి. రానంటే రాకపోయేవి. కంకర్లకి వెళ్ళి నడిచినాం, మట్లకి వెళ్ళి నడిచినాం, బురదలకి వెళ్ళి నడిచినాం. ఇప్పుడు మంచిగా ఉంది. ఎవరేపించారు రోడ్లు ఇవన్నీ? ఎవరేపించారు అంటే ఏం చెప్తావు? ఎవరేపించిండ్రు అంటే మాకు తెలియదు. ఎవరేపించిండ్రు అంటే ఇంతకు ముందుకి కేసీఆర్ ప్రభుత్వం ఉండే, బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే వాళ్ళ హయాంలో నడుస్తుంది. సీతక్క చెప్పండి, మీరు చెప్పండి. సీతక్క వల్లనే ఇదంతా డెవలపింగ్. ములుగు ఏరియా మొత్తం సీతక్కదే. అంటే గతంలో కూడా సీతక్క ఎమ్మెల్యేగా ఉండేగా? చాలా రోజుల నుండి సీతక్క వచ్చిన కానుండి డెవలప్ అవుతుంది. ములుగు ఏరియా, మేడారం ఏరియా అంతా బాగా డెవలప్ అవుతుంది. అంటే అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేస్తున్నారు కాబట్టి ఆ గద్దెలు కానీ ఇవన్నీ కొత్తగా ఏర్పాటు చేసిన చుట్టుపక్కల ఫెన్సింగ్ కానీ ఇవన్నీ ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? చాలా మంది ప్రజలు ఇక్కడికి రావాలని చెప్పాలి, ధన్యవాదం చెప్పాలి సీతక్కకు. ప్రభుత్వానికి ఏం చెప్తారు? సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే సీతక్క కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు? అందరికి ధన్యవాదాలే, అందరికి ధన్యవాదాలు. మంచిది. సీతక్క వాళ్ళ బాగున్నది. థ్యాంక్ యూ. మళ్ళా 3 సంవత్సరాల వరకు దేని ద్వారా సలహా మేము బతకాలా, మంచిగా ఇంకా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఉన్న పనులు పూర్తి అవుతాయి.
మళ్ళా 3 సంవత్సరాలు. వ్యూస్ మొత్తానికి అయితే మనం జంపన్న వాగు దగ్గర ఉన్నామని చెప్పుకోవచ్చు. సో మీరు చూస్తున్నదే జంపన్న వాగు. సో ఏంటి జంపన్న వాగు పేరు ఎలా వచ్చిందని చెప్పి కూడా మీ అందరికి డౌట్ రావచ్చు. సో ఈ యొక్క చరిత్ర ఏంటంటే, సో ఫస్ట్ మీకు నేను ఆ గద్దె చూపించే ప్రయత్నం చేస్తా. సో మీరు అక్కడ చూడొచ్చు, మీరు అక్కడ చూస్తే మీకు జంపన్న గద్దె కనిపిస్తుంది. సో ఈ జంపన్న సమ్మక్క కొడుకు, ఏకైక కొడుకు, సమ్మక్కకు ఏకైక కొడుకు మన జంపన్న. సో ఈ జంపన్న పేరు ఈ వాగుకి ఎందుకు పెట్టారు అనేది మీ అందరికి డౌట్ ఉండొచ్చు. సో ఎందుకు పెట్టారంటే, సో ఆ కాలంలో ఏదైతే 13వ శతాబ్ద కాలంలో మనం చూసుకున్నట్టయితే ఆ ప్రతాపరుద్రుడు ఇక్కడ పన్నులు కట్టలేదని చెప్పి కూడా పగిడిద్ద రాజు ఎవరైతే సమ్మక్క ఆ భర్త ఎవరైతే ఉన్నారో, సో ఈ పగిడిద్ద రాజుకి ఇక్కడ ఈ ఏదైతే మనం ఉన్న ప్రదేశంలో ఇక్కడ నుంచి వాళ్ళకి పన్నులు వస్తలేవు, మీరు సొంతంగా మీరు పాలిస్తున్నారని చెప్పి ఒక ఆలోచనతోని ఇక్కడ వీరిపైకి అక్కడ ఎవరైతే ప్రతాపరుద్రుడు ఉన్నాడో వీళ్ళపైకి దాడికి కూడా ఒక యుద్ధమే చేద్దామని చెప్పి కూడా అతని సైన్యంతో ఇక్కడికి రావడం జరిగింది. సో అలాగే ఇక్కడ పగిడిద్ద రాజు సైన్యం ఎవరైతే సమ్మక్క అంటే కుటుంబం, ఈ పగిడిద్ద రాజు కుటుంబం ఎవరైతే ఆ సమ్మక్క, సారక్క, జంపన్న, నాగులమ్మ ఎవరైతే వీళ్ళంతా ఈ కుటుంబం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి కూడా అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధ వాతావరణం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అందులో ఆ సమ్మక్కకి అలాగే సారలమ్మకి అందరికి పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. సో ఒకరు చిలకల గుట్ట వైపు, ఇంకొక వైపు, ఇలా ఒక్కొక్కరు ఒక వైపు వెళ్ళారు. సో ఇవన్నీ చూసి యుద్ధం చేస్తున్న సమయంలో జంపన్న ఎవరైతే సమ్మక్క కొడుకున్నాడో యుద్ధం చేస్తున్న సమయంలో కూడా వీళ్ళందరూ చనిపోయిన తర్వాత కూడా తను ఓటమిని అంగీకరించలేకపోయాడు. అంటే మనం ఓడిపోతున్నాము అని తను తట్టుకోలేకపోయాడు. తనంతకి తనే ఇక్కడికి వచ్చి ఇందులో దుంకి ఫస్ట్ ఈ యొక్క వాగు సంపెంగ వాగుగా ఉండే. సో జంపన్న ఇక్కడికి వచ్చి మీరు చూడొచ్చు, మీరు అక్కడ ఆ పైనుంచి ఈ యొక్క వాగుని తను పైనుంచి తనంతకు తనే చనిపోయి, అంటే పైనుంచి తనంతకు తనే ఆత్మహత్య, అంటే నేను ఓడిపోయినా నేను తట్టుకోలేను, అంటే ఓడిపోతే నేను తట్టుకోలేను అని ఒక మాటతో తను ఇక్కడికి వచ్చి తనంతకు తనే ఈ పైనుంచి దుంకి ఇలా ఇందులో పడి చనిపోవడం జరిగింది. అప్పుడు పెద్దగా ఉన్న వాగు సంపెంగ వాగు కాస్త జంపన్న వాగుగా పేరు వచ్చింది. అంటే తను చనిపోయిన తర్వాత కూడా ఈ యొక్క వాగు పేరు జంపన్న వాగు అని చెప్పి పిలుస్తారు. గతంలో ఈ వాగు పేరు సంపెంగ వాగు అంట. ఎవరైతే సమ్మక్క, సారలమ్మ ఈ దేవతల వనదేవతల భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకున్న మొక్కులు ఎలా అయితే అక్కడికి వెళ్ళి తీర్చుకుంటారో, సో ముందుగా ఎవరైతే వస్తారో ఇక్కడికి వచ్చి స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ యొక్క నదిలో మునిగి స్నానం జంపన్న వాగులో స్నానం చేసుకున్న తర్వాత కూడా ఆ యొక్క అమ్మవార్లను దర్శించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది, ఆ కోరుకున్న వాళ్ళందరికీ కడుపు అమ్మవార్లు నింపుతాయని చెప్పి కూడా అంటూ ఉంటారు. సో ఇంకొన్ని రోజుల్లోనే చూస్తూ ఉంటే ఇంకా 10 రోజులు కూడా సమయం లేదు. 10 రోజుల్లో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు, పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. సెలబ్రేషన్స్ అంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది. 2 సంవత్సరాలకి ఓసారి వచ్చే పండగ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆసియాలోనే అతిపెద్ద పండుగ, అంటే కుంభమేళం తర్వాత మరో కుంభమేళం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో అంత పెద్ద ఎత్తున సుమారు 3 నుంచి 5 కోట్ల మంది ప్రజలు ఈ యొక్క మేడారంకి వచ్చి అక్కడ వనదేవతలను పూజ చేసుకొని ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేస్తుంటే అక్కడ అమ్మవారిని వెళ్ళి మొక్కితే ఎంత ప్రత్యేకతనో ఇక్కడ కూడా అమ్మవారిని కూడా ఇక్కడికి వచ్చి కూడా జంపన్న వాగులో స్నానం చేస్తే కూడా అంత పవిత్రంగా అయిపోతామని చెప్పి కూడా అంటూ ఉంటారు. నిజంగా చాలా అద్భుతమైన స్టోరీ మీ అందరికి నేను చూపించాలనే ఈరోజు గ్రౌండ్కి రావడం జరిగింది. మీకు అక్కడ చూస్తే మీకు జంపన్న వాగు కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క వాగు ఇంకా 2-3 days లో కూడా అంత ఫుల్ఫిల్ అయ్యే, అంటే ఇక్కడ మొత్తం నిండిపోతుంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి ఎవరిని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇలా, అంటే ఒకవేళ ఇక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ చూడవచ్చు మనం. ఇక్కడ అంటే ఎవరైనా కొంతమంది ఇక్కడ నదిలోకి వెళ్ళి స్నానం చేసుకోలేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వృద్ధులు ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో, వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క ఏర్పాటు చేస్తారనమాట. ఇక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఎంచక్కా స్నానం చేసుకొని అమ్మవారిని దర్శించుకోవచ్చు అనమాట. ఈ యొక్క జంపన్న వాగు కాస్త ఉన్న చరిత్ర కూడా మీ అందరికీ నేను షేర్ చేసుకోవడం జరిగింది. సో వెళ్దాం, మళ్ళా అమ్మవార్ల దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, ఎలా జరుగుతున్నాయి ఏంటి చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఆల్మోస్ట్ ఇక్కడైతే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ దగ్గరకు అయిపోయి ఇక వాటర్ ఉంటాయి కదా ఇక్కడ, ఇవన్నీ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇంకొన్ని రోజుల్లో కూడా ఫుల్ఫిల్ చూడొచ్చు. ఇప్పుడు ఎవరైతే క్రౌడ్, అంటే పండుగ స్టార్ట్ కాకన ముందే ఇంత పెద్ద ఎత్తున మనకి జనాలు అయితే కనిపిస్తున్నారు. ఒకవేళ పండుగ స్టార్ట్ అయితే మేబీ ఊహించుకోలేమేమో. రైట్, మనం జంపన్న వాగు దగ్గర అయితే మనం ఉన్నాం. సో మాట్లాడి అడిగి చరిత్ర తెలుసుకుందాం. మనందరికీ తెలుసు
బట్ ఇక్కడ నిత్యం పూజ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉండి పండుగలు ఉన్నా లేకపోయినా సరే గానీ వాళ్ళ పూజలు అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే చరిత్ర ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అమ్మ చెప్పండి, ఎప్పటి నుంచి ఇక్కడ మీరు పూజలు చేస్తున్నారు? చాలా సంవత్సరాల పాటు చేస్తాను. ఇక్కడ సమ్మక్క సారక్క అని ఉన్నారు, వాళ్ళ కొడుకు జంపన్న యుద్ధానికి వచ్చి ఈ వాగులో చనిపోయిండు. ఇక్కడనే నిలిచిండు. ఆయనకు కోటొక్క పూజలు చేస్తారు. పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అయితే బాసింగాలు కడితే ఇక్కడికి వచ్చి జంపన్న వాకు వస్తారు కదా, వస్తే వాళ్ళకి ఏం మంచి జరుగుతుంది, ఏం జరుగుతుంది? పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం కాని వాళ్ళకు ఉయ్యాలు కట్టే సంతానం ఇస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరం వాళ్ళు వచ్చి బంగారు బియ్యన ఎండి అయినా ఉయ్యాలు కట్టిపోతారు. మొక్కున్న కోరికలు తీరుతాడు. మంచి సంపన్న తండ్రి అంటారు. అందుకని ఇక్కడికి వాకు అందరు స్నానాలు చేస్తానికి వస్తారు. ఆయన కోటొక్క మొక్కులు ఇస్తారు. మొక్కిన వారికి అన్ని కోరికలు తీరుతారు. ఆయన అంత మంచి దేవుడు. అంటే మీరు జంపన్న వాగు నుంచి ఎప్పటి నుంచి మీరు పూజలు చేస్తున్నారు కదా, ఎప్పుడైనా మీకు కనిపించడం గానీ కళలకు రావడం గానీ ఇలాంటివి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఏమన్నా వచ్చి ఎప్పుడన్నా మీతో మాట్లాడడం కానీ ఇలాంటి సందర్భాలు ఏమన్నా కనపడతాడు మాకు దేవుడు. కనపడి కోరికలన్నీ వడ్డెక్కుతున్నాయి కాబట్టి మేము మొక్కులు ఇస్తాం కాబట్టి కనపడతాడు. అన్ని కోరికలు తీరుతాడు. మేము మొక్కున్నాయని నిలుపుతారు. అనుకున్నాయని కోరికలు తీర్పే దేవుడు. ఆయనకి బంగారుతానని ఇక్కడికి వస్తారు. చాలా మంది మొక్కులు ఇస్తారు. మొక్కులన్నీ ఓకే అవుతాయి. అంటే ఇప్పుడు ఆ అమ్మవారిని ఎంత పూజిస్తారో ఫస్ట్ అక్కడ పూజ చేయాలంటే ఇక్కడికి వచ్చి స్నానాలు చేసుకొని కూడా అక్కడికి వెళ్తారు కాబట్టి అంటే అంత ప్రత్యేకత ఉంటది ఇక్కడ కూడా. ఫస్ట్ కొడుకు కాడికి దర్శనం చేసుకుని స్నానాలు చేసి ఇక్కడ దర్శనాలు చేసుకొని వాళ్ళ తల్లి కాడికి పోతారు, సమ్మక్క సారక్క కాడికి. ఆ తల్లి కూడా బంగారు తల్లి అన్ని కోరికలు ఇస్తుంది. మొక్కున్న వారికి ఇక్కడ కష్టం వాళ్ళు ఎవరు చెడిపోయిందన్న నోటు లేకుండా అన్ని కోరికలు ఇచ్చే బంగారు తల్లులు. అంతా మంచిగా జరుగుతుంది. అంటే మీరు ఎన్నో పండుగలు చూసి ఉంటారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. ఈసారి ఎట్లుంది అంటే కొత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ఈసారి ఏ విధంగా ఉంది? గద్దెలు కూడా కొత్తగా చుట్టుపక్కల గానీ ఇవన్నీ చేస్తున్నారు. ఎలా ఉంది మీకు? సంతోషంగా ఉన్నది. పెద్దగా చేసిర్రు, గద్దెలు మంచిగా చేసిర్రు, బాగుంది. రోడ్డు బాగున్నాయి, అన్ని బాగున్నాయి కాబట్టి దర్శనానికి పోతానికి ఇబ్బంది లేకుండా అందరు పోతారు. బాగానే జరుగుతుంది ఇక్కడ. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే అమ్మ పాత గద్దెలే బాగుండే, చూడడానికి మంచిగా అనిపిస్తుండే, కానీ మీరు కొత్త గద్దెలు కట్టారు కాబట్టి అంతేం అనిపిస్తలేదు అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటున్నారు. అప్పుడు కొంచెం లైన్ల మీద పోయేది కాబట్టి జనాలు దర్శనానికి వచ్చిన వాళ్ళు గుర్తు కాలేదు. ఇప్పుడు ఒకసారి ఏకాండికి పోతారు కాబట్టి తొందరగా వెళ్ళొస్తానంట దర్శనం. అంతే ఎడల్పు కట్టారు. ఏకాండికి ఉన్నది ఎడల్పు కట్టారు అన్నట్టు మంచిగా ఉన్నది. విశ్రాంతికి పోతారు, వస్తారు జనాలు. ఇక్కడ ఏమేం కావాలంటే అక్కడ అమ్మవారికి బంగారం తీసుకుపోతారు కాబట్టి ఇక్కడ ఏం తీసుకొస్తారు స్పెషల్? ఇక్కడ పంచెలు లుంగీలు మొగైన కాబట్టి దేవుడు పంచెలు లుంగీలు తెస్తారు, సొక్కాలు తెస్తారు. బట్టల దర్శనం ఇక్కడ చేసుకుంటారు. కొబ్బరికాయలు కట్టుకుంటారు, ఉయ్యాలు కట్టుకుంటారు, బాసింగాలు కట్టుకుంటారు. ఇక్కడ ఈయనకు ముక్క చెప్పినాకనే తల్లి కాడికి పోతారు. వాళ్ళ తల్లికి వాళ్ళ అక్కకి అక్కడ ముక్కలు చెప్తారు. అక్కడికి ఏటపోతలు కోసుకుంటారు. బాగానే దర్శనాలు జరుగుతాయి. అంటే కొంతమందికి ఏంటంటే అమ్మ వస్తారు దర్శనం చేసుకుందామని వస్తారు కానీ ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. స్నానాలు చేయాలన్నా కూడా చేయకుండా డైరెక్ట్ అమ్మవారి దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ అంత ప్రత్యేకత తెలియాలి, జనాలకు తెలవాలని చెప్పి కూడా ఈరోజు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో మర్చిపోయినా కూడా గుర్తు చేసుకొని మరి ఇక్కడ స్నానం చేసి పోవాలి వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే జనాలకి? కొంతమంది మర్చిపోతారు, కొంతమంది మేము ఇక్కడ చేయము, ఇక్కడ అది బాలే ఇది బాలే అనుకుంటారు. కొంతమంది ఇక్కడ ఎంత ప్రత్యేకతనో ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా తెలియని వాళ్ళు ఉంటే తెలిసి ఇక్కడికి వచ్చి జంపన్న వాగులో స్నానం చేసి కొబ్బరికాయలు కొట్టుకొని దర్శనం చేసుకున్నాక తల్లి కాడికి పోవాలి, పుణ్యం ఉంటది. వాళ్ళ తెలియని వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి పోవాలి. జంపన్న అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కొడుకు చేయాలి. ఆయన చేసినాక తల్లికి మొక్కులు చెప్పాలి. అని ఇక్కడికి రావాలంటే తెలియని వాళ్ళు ఉన్నా కూడా తెలుసుకోవాలి, ఇక్కడికి రావాలి. ఇక్కడ జంపన్న చనిపోయింది ఎక్కడమ్మా? జంపన్న చనిపోయింది ఇక్కడ కాటన్ రాళ్ళతో యుద్ధానికి వచ్చి నాగులమ్మని జంపన్న ఇక్కడ చనిపోయింది వాగుల్ని. యుద్ధంలో గెలిచినాక తర్వాత చనిపోయి వాగులో నీళ్ళు తాగి వాగులో పడిపోయిందట. అందుకు వాగులు నిలిచాడు జంపన్న. జంపన్న ఓకే. అంటే ఇక్కడ ఈ వాగు పైకి వెళ్ళి దుంకిందా? ఇక్కడ దుంకిందా? అంటే ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఆనవాళ్ళు ఏం లేవు. ఆయన వాగులో పడి చనిపోయింది. మంచి తాగుతానికి వచ్చి ధూపం మీద నీళ్ళు తాగి ఇక్కడనే పడిపోయి చనిపోయిందట. కొంతమంది తను ఓటమి అంగీకరించలేక తనంతకు తనే సూసైడ్, తనంతకు తనే చచ్చిపోయిండు. లేదు, గెలిచినాకనే తర్వాత ఆయనకు ఓపిక లేక మంచినీళ్ళు అయితే నచ్చి ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగి వాగుల్ని పడి చనిపోయిండు. అవునమ్మా, చాలా మంది కూడా పెళ్లి కాని వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పెళ్లి ఎందుకు అయితలేదేమో, ఏం జరిగిందని చెప్పి కూడా అనుకుంటుంటారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? పెళ్లి కాని వాళ్ళు ఉండేది ఉంటే పెళ్లి కాని మొక్కుకొని ఇక్కడికి వచ్చి బాసింగాలు కట్టుకొని దండలు కట్టుకుంటే వచ్చే సంవత్సరం వరకు తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ మా పిల్లిగాని కూడా పెళ్లి కాకుండా ఉంటే ఇక్కడ బాసింగాలు జంట బాసింగాలు కట్టించి మొక్కులు కోరుకుంటే వచ్చే సంవత్సరానికి పెళ్లి అయిపోయింది. మొక్కులు ఒప్ప చెప్పినా వానికి ఒక అబ్బాయి అమ్మాయి అయింది. మొక్కులు కూడా ఒప్ప చెప్పినా దర్శనం చక్కగా అయింది. అంటే మీకు కూడా ఇంతమంది మీ కొడుకు ఫస్ట్ పెళ్లి కాలేదు? ఎక్కడ పోయినా కూడా పిల్లలు వస్తాననేది మీ వాళ్ళు వచ్చేది మేము పోయేది. అట్లా రాకుండా పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. కొన్ని పూజలు పునస్కారాలు చేసిన శాంతి చేసినా కూడా కాలేదు. పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని బాసింగాలు కట్టించినాం. జంట బాసింగాలు కట్టించి కోరికలు తీరినాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మొక్కులు ఇచ్చి 2 కోళ్ళు కోసుకొని తిని ఎంజాయ్ చేసిపోయాను. ఫుల్ ఎంజాయ్ చేసిరా? అనుకున్న కోరిక తీర్చిండు తండ్రి. అందుకని ఇక ఫుల్ ఎంజాయ్ చేసిపోయాను. బాగానే జరిగింది ఇక్కడ దర్శనం. ఇక అన్ని కన్ఫామ్ అన్నట్టు ఇక్కడికి వస్తే ఇక అన్ని
మొక్కున కోరుకుని వడ్డెక్కుతాయి. చాలా మంది తల్లిలో చెప్పి వీడియో చాలా మంది తల్లులు కూడా బాధపడుతుంటారు. మరి చెత్త అంతా పెరిగిన కొడుకుకి పెళ్లి కాకుంటే బాధపడతారు కదా. ఎవరన్నా కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వారికి కోరుకున్న మొక్కులు తప్పకుండా అవుతాయి. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటాయి. వ్యూస్ చూడొచ్చు కదా, అంటే అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్న కన్నా ముందు ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేస్తే కూడా పెళ్లి కాని వాళ్ళకి కానీ కొంచెం మానసికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా అన్ని క్లియర్ అవుతాయి. చాలా బాగుంటది అని చెప్పి కూడా ఇక్కడ ఒక అమ్మవారు మనతో అమ్మ చెప్పడం మనం చూస్తున్నాము. సో వెళ్దాం అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి అయితే మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గరికి అయితే మనం వచ్చేసినాం అనమాట. సో చూడొచ్చు మనం ఆ ఎంట్రన్స్ లోనే పెద్ద ఎత్తున మనకైతే భక్తులు కనిపిస్తున్నారు. సో 4 రోజుల ఈ పండుగకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే ఇటు తెలంగాణనే కాకుండా ఇటు ఇరు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. సుమారు 5 కోట్ల జనాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 4 రోజులు చూసుకున్నట్టయితే 28 తారీఖున సాయంత్రం 6 గంటలకు కూడా సారలమ్మ అమ్మవారు గద్దెల వరకు వస్తుంది. సో వాటితో పాటు కూడా గోవిందరాజు పగడిద్దరాజులు కూడా ఈ యొక్క గద్దె దగ్గర కూడా వాడు రానున్నారు. 29 తారీఖు చూసుకున్నట్టయితే 29 సాయంత్రం 6 గంటలకి సమ్మక్క తల్లి కూడా గద్దెల దగ్గరకు వస్తుంది. అలాగే 30 తారీఖు మనం చూసుకున్నట్టయితే ఆ మొక్కుబడులు సమర్పించుకుంటారు. అలాగే 31 తారీఖు సాయంత్రం 6 గంటలకు కూడా తిరిగి ఆ సమ్మక్క అలాగే ఆ సారాలమ్మ కూడా ఈ యొక్క ఆ గద్దె నుంచి తిరిగి వారి వాళ్ళ ప్రదేశాలకైతే వెళ్ళున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మనం చూసుకున్నట్టయితే ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మొదటి పండుగ అంటే 2 సంవత్సరాలకి ఒకసారి ఈ పండుగ వస్తుంది కాబట్టి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. సో మీ అందరికి నేను ఆ విజువల్ లో మీకు క్లారిటీగా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క మనకి గద్దెకి సంబంధించి కూడా ఆ ఈ యొక్క గద్దె చుట్టుపక్కల కూడా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీకు ఇక్కడ గమనించినట్టయితే అంటే వాళ్ళ ఆ సాంప్రదాయాలు ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళ సాంప్రదాయాలకు సంబంధించి కూడా ఇక్కడ శిల్పులతో చెక్కారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఏనుగు మీకు ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆచార్యం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఆదివాసులకు సంబంధించి కూడా ఈ యొక్క ఏవైతే ఇక్కడ ఆర్కిటెక్ట్ ఏవైతే శిల్పులు ఇక్కడ చెక్కారో అవి కూడా వీళ్ళ సాంప్రదాయాలు కూడా ఎట్టుపోకుండా ఉండడానికి ఇవన్నీ చేశారని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. అలాగే ఈ యొక్క ఆర్కిటెక్ట్ కూడా ఆ మీడియా సమావేశంలో మాట్లాడింది మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క నిర్మాణాల కోసం కూడా సుమారు 4 టన్నుల గ్రైనేట్ కూడా ఉపయోగించినట్టయితే మనకు తెలుస్తుంది. అలాగే ప్రతి గద్దెలకు మనం చూడొచ్చు ఈ యొక్క గద్దెకు సంబంధించి కూడా 8 పిల్లర్లు ఉంటాయి అన్నమాట. సో 8 పిల్లర్లు చెప్పున మొత్తం 22 రాతి పిల్లర్లతో కూడా ఈ నిర్మాణాల కోసం సుమారు 4000 టన్నుల గ్రానైట్ రాయిని కూడా ఉపయోగించినట్టయితే మనకు తెలుస్తుంది. అలాగే ప్రతి గద్దెకు 8 పిల్లర్లు చెప్పున 32 రాతి పిల్లర్లతో కూడా ఈ యొక్క గద్దెలు ఏర్పాటు చేసినట్టయితే మనకు తెలుస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పగిడిద్దరాజు అలాగే గోవిందరాజుల గద్దెలు కూడా ప్రభుత్వం చాలా కొత్తగా రూపొందించిందని చెప్పుకోవచ్చు. సుమారు ఈ యొక్క శిల్పీలు చెక్కుతున్నారో ఎవరైతే శిల్పులు ఉన్నారో సో మీకు ఏదైతే నేను చూపించిన గోడలు ఉన్నాయో గోడలపై కూడా ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా చాలా అద్భుతంగా శిల్పీలు కూడా చెక్కారు. అంటే చూసుకున్నట్టయితే మీకు ఏవైతే ఉన్నాయో 7,000కు పైగా చిత్రాలు గీసినట్టయితే మనకి సమాచారం వస్తుంది. ఒకసారి మీరు విజువల్ లో చూపించే ప్రయత్నం అయితే చేస్తా. మీకు ఏవైతే ఇలాంటి కనిపిస్తుందో ఇలాంటి చిత్రాలు కూడా సుమారు 7,000కు పైగా చిత్రాలు కూడా వీళ్ళు రూపొందించినట్టయితే మనకు తెలుస్తుంది. సో ముఖ్యంగా ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా కీలకంగా తీసుకున్నట్టు ప్రభుత్వం అయితే మనకి తెలుస్తోంది. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ అలాగే మంత్రిగా ఉన్న సీతక్క ప్రజెంట్ లోకల్ ములుగు వాసి అలాగే ములుగు ఎమ్మెల్యే కాబట్టి కూడా తను అనునిత్యం ప్రజల్లోనే ఉంటుంది. తను కూడా ప్రతిరోజు ఈ యొక్క ఏర్పాట్లని పరిశీలిస్తున్నట్టయితే మనకి తెలుస్తుంది. సుమారు 4 నుంచి 5 కోట్ల జనాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. సో వెళ్దాం, మీకు నేను అక్కడికి వెళ్ళి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సో ఇక్కడ ఇంతకుముందుకి ఈ యొక్క ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా పగిడిద్దరాజు గద్దె అలాగే గోవిందరాజు గద్దెలు కూడా అక్కడ నుంచి మార్చి ఇంకొక ప్రదేశానికి కూడా వాళ్ళు షిఫ్ట్ చేసినట్టయితే మనకి తెలుస్తుంది. ఒకసారి మీకు నేను అక్కడ కూడా వెళ్తా, అక్కడ కూడా వెళ్ళి క్లియర్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సో ఇది ఇక్కడ మీకు కనిపించేది మాత్రం సమ్మక్క గద్దె. అక్కడ మీకు ఒకసారి అటు టర్న్ చేసుకుంటే మీకు అక్కడ కనిపించేది కూడా సారలమ్మ గద్దె. సో ఇక్కడ నుంచి మీరు జూమ్ చేసుకున్నట్టయితే
దానిపైన ఆ గోవిందరాజు అలాగే ఆ పగిడితరాజు గద్దెలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంత ముందుకు అవి అక్కడ లేవు, కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క గద్దెలను ఎవరైతే ఏర్పాటు చేశారో వీళ్ళని కూడా ఇటు పక్కన నుంచి కూడా అటు పక్కకు షిఫ్ట్ చేసిన సందర్భాలు మనకు ఉన్నాయి. సో మీకు క్లియర్ గా నేను చూపిస్తే మీకు అక్కడ ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో చుట్టుముట్టు మొత్తం అక్కడ మీకు ఆ ఫెన్సింగ్ చేసి మధ్యలో మీకు ఆ గ్రీన్ కలర్ వాల్ ఏదైతే కనిపిస్తుందో అది గోవిందరాజు ఇంత ముందుకు అక్కడ ఉండే. సో ఇటు పక్కన మీరు చూసుకున్నట్టయితే కొంచెం జూమింగ్ చేసుకుంటే ఇటు పక్కన కూడా మీకు ఆ గ్రీన్ కలర్ ఏదైతే కనిపిస్తూ ఉందో అక్కడ చుట్టుముట్టు ఫెన్సింగ్ ఏదైతే వేసారో అక్కడ పగిడిద్ద రాజు కూడా అక్కడ ఉండే. సో వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి వాళ్ళ పక్కకి వేశారనమాట. సో ఈసారి ప్రత్యేకంగా కూడా ఇంకొక అంటే ఆ సమ్మక్క తమ్ముడు పోతరాజు అని చెప్పి చెప్తూ ఉన్నారు. వాళ్ళని కూడా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అయితే ప్రజలు వస్తూనే ఉన్నారు, ఇక్కడ జాతర కొనసాగుతూనే ఉంది, పెద్ద ఎత్తున అందరూ వస్తున్నారు. మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడికి కొంతమంది ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా వచ్చే ఆలోచన ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. మొత్తానికి అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది. మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తా, దగ్గరికి వెళ్ళి మీకు ఒక్కొక్క వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మీకు నేను చూపిస్తున్నా. సో చూడొచ్చు, అంటే మీకు కనిపిస్తూ ఉంటాయి లైక్ అంటే ఇది సుమారు 700 పిక్చర్స్ అంటారు కదా, లైక్ శిల్పి చెక్కినవే. అంటే అటు ఆదివాసికి సంబంధించి కూడా ఎలాంటి ఆదివాసులకు సంబంధించి కూడా వాళ్ళ జాతికి సంబంధించి కూడా కొన్ని ఆర్టిక్ వేయడం మనం చూస్తూ ఉన్నాం. లైక్ అంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు ఈ యొక్క గోవిందరాజు ఏదైతే మీకు నేను లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా చూపిస్తానో గోవిందరాజు మాత్రం ఇక్కడ లేదు. సో ఇప్పటిదాకా నేను చూపించిన ప్లేస్ లో అది ఉండే, అక్కడ నుంచి తీసుకొని వచ్చి మరి ఇక్కడ స్ట్రైట్ గా అంటే ఒక ఫస్ట్ వచ్చేసి అంటే అటు సైడ్ చూసుకుంటే సమ్మక్క సారలమ్మ, అలాగే దాని పక్కన చూసుకుంటే గోవిందరాజు పక్కన కూడా పగిడిద్దరాజు. సో ఈసారి కొత్తగా పక్కన సమ్మక్క తమ్ముడు పోతరాజును కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. సో నిజంగా చూస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలు అంటే లైక్ కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా చెక్కు చెదరకుండా ఇవి ఉంటాయని చెప్పి మాత్రం అనుకోవచ్చు. దానికోసమే ప్రభుత్వం కూడా చాలా గట్టిగా ఆలోచించి కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. సో చూడొచ్చు, అంటే లైక్ జనాలు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఆ జనాలు అయితే ఇక్కడికి వస్తున్నారు. తిప్పికొడితే ఇంకా మనకి 10 రోజులు కూడా ఆ సమయం లేదు, బట్ ఇంకా స్టిల్ వర్క్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. సో చాలా జల్దిగా ఈ యొక్క వర్క్స్ అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ యొక్క అవన్నీ కంప్లీట్ చేయాలని ఒక ఉద్దేశంతో కూడా అనునిత్యం గ్రౌండ్ లో మంత్రివర్యులు సీతక్క ములుగు ఎమ్మెల్యే కూడా తను అనునిత్యం గ్రౌండ్ లో ఉండి వారితో పాటు కూడా ఎవరైతే కలెక్టర్ ఉంటారో కలెక్టర్ కూడా ఈ యొక్క గ్రౌండ్ లో ఉండి కూడా పనులన్నీ స్వయంగా వాళ్ళే చూసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. సో ఇది ఇక్కడ లైక్ అంటే ఈసారి వచ్చే వారికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా వాళ్ళు అందరూ చాలా పద్ధతిగా చాలా హ్యాపీగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళు వెళ్ళాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నైతే మనకి తెలుస్తుంది. సో మీకు మొత్తం నేను చూపించిన. సో గ్రౌండ్ లోకి వచ్చిన తర్వాత ఇవి ఏ విధంగా ఉన్నాయి, సో దాంతో పాటు కూడా ఏ విధంగా శిల్పి ఏ విధంగా చెక్కారు కూడా మీ అందరికి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సో వెళ్దాం, నెక్స్ట్ వేరే ప్రాంతానికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఇంకా ఏంటి తల్లి సీతక్క సారలమ్మకు సంబంధించిన డేటా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకొకటి మీరు చూడొచ్చు, ముఖ్యంగా ఈ యొక్క మేడారానికి సంబంధించి కూడా సో ఇలా అంటే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ కోడిలను కూడా వీళ్ళు పైకి ఎగిరేసే ఆచారం కూడా ఇక్కడ ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఒకసారి మాట్లాడదాం. ఎందుకు కోడిలను ఎగిరేస్తున్నారు అంటే ఏం చెప్తున్నారు? అమ్మవారికి సంతోషంగా ఎగరేస్తున్నాము. సంతోషంగా దేవుడి కాడికి వచ్చి మొక్కులు మంచిగా అప్పచెప్పింది కాబట్టి దేవుడు మంచిగా అప్పచెప్తున్నాం. మాకు మంచిగా ప్రేమ కలిగింది కాబట్టి. అంటే కోడిని వాళ్ళే తీసుకొని పోవాలా లేకపోతే ఎగరేసి మళ్ళీ మీకేయాలా? ఎగరేసి మళ్ళీ దేవుడికి మొక్కుకొని కోసుకొని తిని వెళ్ళిపోవటం. ఉట్టి ఎగరేయచ్చా? అట్లా ఎగరేసి మళ్ళీ మీకు ఇవ్వచ్చా? అట్లా ఉట్టిగా ఎగరేసుకున్న తర్వాత దేవుడికి అప్పచెప్పి మళ్ళీ తర్వాత మన కోడిని మనం బయటికి తీసుకెళ్లి కోసుకొని తిని వెళ్ళిపోవటం. ఎక్కడ ఆచార్యం ఎక్కడి నుంచి ఉంది? ఇంటికాడ మొక్కున్నాం కాబట్టి మనకు మంచిగా సంతోషంగా మన మొక్కు తీర్చింది కాబట్టి అమ్మవారికి అప్పచెప్పిపోతున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? జులూరుపాడు నుంచి. ఎక్కడది? తెలంగాణ, కొత్తగూడెం మండలం భద్రాచలం. అక్కడ నుంచి ఎగరేసి మరి కోడిని ఎగరేసారు. ఏమని మొక్కున్నావు? కోడిని ఎగరేస్తామని మొక్కుంటే అంతే అప్పచెప్తాం. చెప్పిరా మంచిగా అయిందా మరి? చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే మా నాన్నమ్మ కోడి ఎగరేద్దాడే ఎందుకు వద్దన్నదట. వద్దని కొంచెం అంటే మా నాన్నమ్మ కాట కలిసింది, మడిలో గుండెలో పోయినాయి మా నాన్నమ్మ. ఈ 10 రూపాయలతో గంత నష్టం వచ్చింది. అనుభవంతో వచ్చినప్పుడల్లా పక్క మీరు ఇది
అంతే అంటారు. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? కరీంనగర్ నుంచి. ఎప్పుడు వస్తుంటారా? ఎప్పుడు ప్రతి ఇయర్ వస్తాం. ఎలా ఉంది ఈసారి కొత్తగా గద్దెలు కూడా ఏర్పాటు చేశారు? ఇప్పుడు చేస్తే లాభం, ముందే చేస్తే మనకి చూడడానికి మంచిగా కనబడుతుంది. ఇప్పుడే అంటే ఏర్పాటు చేశారు కదా, ఇంకా పండుగ డేట్స్ 4 రోజులు ఇంకా ఇంకా టైం ఉంది కదా. చూడడానికి అందంగా కనబడు, డెకరేషన్ చూడడానికి బాగా అనిపించు అట్లా. అంటే పండుగ వరకు అయిపోతుంది అని చెప్పి అంటుంది మరి ప్రభుత్వం. మేము అందరం మర్చిపోతాం, ఏం లాభం? పండగ రారా మళ్ళా? ఇప్పుడు వస్తావా? ఇప్పుడు వచ్చే పెద్ద ఇది ఉందంటే మళ్ళీ వస్తామా బాబు? అంటే జాతర జనం ఉంటారు కదా, అట్లా నేను మనకి కోయ గురువులు అంటారు కదా. సో నేను మేడారం దర్శనం చేసుకొని వస్తుంటే కూడా నాకు కనిపించడం జరిగింది. సరే మాట్లాడదాం. చాలా వనమూలికలు అంటారా? వనమూలికలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అయితే ఉన్నాయి. ఏంటి అసలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఆగడం జరిగింది. మాట్లాడదాం. సో నమస్తే గురు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మేడారం జాతర వస్తేనే కోయ గురువులు ఎక్కువగా కనిపిస్తారు. ఆ తర్వాత ఎటు వెళ్ళిపోతారు మీరంతా? ఆ తర్వాత మేడారం జాతర అప్పుడు ఇక్కడ ఉంటాం. ఆ తర్వాత భద్రాచలం పోతాం. అక్కడ కూడా భద్రాచలం మల్లికార్జునుడు భద్రాచలం పోతాం. అక్కడ కొన్ని చెట్లు కూడా కొన్ని అవసరం మాకు ఉంటాయి. చెట్లు చూసుకున్నాం. అక్కడి వెళ్ళి శ్రీశైలం పోతాం. శ్రీశైలం ఏడుపాయల పోతాం. ఇట్లా జాతరల పన్న ఎక్కడ జాతర అక్కడ చెట్లు మూలికలు అమ్ముతాం. పిల్లలు కానోళ్ళకు అంతే పిల్లలు అవుతారు పక్కా. ఇంటిలో బరకత లేని వాళ్ళకు ఇంటికి యంత్రం కడితే బరకత ఉంటది. ఏమైనా గ్రహ పీడ పిశాచం ఉన్నా తొలగిపోతుంది. భార్య భర్త మాట వినకున్నా ఈ చెట్లు తాయితలు పెట్టి భర్త గడితే భార్య భర్త మాట వింటది. పక్కా అంటావు? పక్కా. ఇప్పుడు నాకు ఇస్తావా? ఒకటి ఇస్తా. వినకుంటే ఇస్తా. విన్నాకనే డబ్బులు ఇవ్వు నాకు. నీ భార్య నీ మాట విన్నాకనే డబ్బులు ఇవ్వు. అంతర రూపాయి భర్త భార్య మాట వినకున్నా భార్యకి తాయితలు పెట్టి భర్త పేరు రాసి తాయితలు పెట్టి కడితే భర్త భార్య సుప్ప తిరుగుతాడు. అయ్య మాట కొడుకు వింటాడు, కొడుకు మాట అయ్యా వింటాడు, అత్త మాట కోడలు వింటది, కోడల మాట అత్త వింటది. ఇది బాగుంది కదా. విరోధాలు అనేది ఉండవు, ఇబ్బందులు అనేది కలగవు, అగాధాలు ఉండవు, లొల్లులు కావు. ఇంటి సంసారం బయట పడకుండా అత్త మామ మాట కోడలు వింటది, కోడల మాట అత్త అయినట్టు చుట్టూ ఉన్నది. ఏమైనా గ్రహాలు ఉన్నా పీడలు ఉన్నా పిశాచులు ఉన్నా గాలి ధూళి ఉన్నా పిల్లలు నిద్రలో పనులు కొరికినా కలవరిచ్చినా ఇది తాయితలు పెట్టి కడితే పక్కా జరుగుతుంది. ఏంటి ఎట్లా జరుగుతుంది? ఇది పిట్టకాలు బండగ మొలుతుంది చెట్టు మీద దాల్. ఇది పిట్టకాలు కాదు. మనకి ఎట్లుంటే ఇబ్బంది కదా. భార్య మాట భర్త తినకుంటే ఇది కడితే ఉంటది అంటే మరి ఇబ్బంది అవుతుంది. సమాజమే భర్త మాట భార్య నాలే, భార్య మాట భర్త నాలే. కర్తాయోగం కృతాయోగం దాపారం కలియోగం నుంచి ఉన్నది. అది కడితే ఏం చెప్తా చేస్తారు భార్య పక్కా పక్కా. సీత రాముల మాట ఇనక వద్దే మురికతోలు అనక ఇనక మోసపోయి రాముడు ఎత్తుకపోయి లంకలు పడి వనమాసమైంది. అంటే భర్త మాట వినకనట్లయింది. లాస్ట్ కు వస్తే మరిది కూడా లక్ష్మణుడు గీత పెట్టిపోయిండు. గీత లక్ష్మణ గీత పెడితే కూడా గీత దాటలేక వాడు కింద భూమిలో ఆమెను ముట్టకుండా భూమి గడ్డ లాబట్టి లంకకి ఎత్తుకపోయింది. ఇలాంటివి ఉంటాయి. అంటే ఇన్నప్పుడు ఇల్లు సంసారం భర్త భార్య అనేది ఇల్లు పిల్లలు గాని అత్త మామ బలగం బాంధవులు గాని కలిసి ఉంటది. ఒకవేళ సరే ఇది ఇప్పుడు చూపించినాం కదా, ఒకవేళ ఇది పని చేయకుంటే ఎట్లా మరి? పక్కా పని చేస్తుంది. చేస్తేనే డబ్బులు. చేయకుంటే పక్కా చేస్తుంది. మనం ఉంటావో పోతావు? మాకే ఉంటా నేను. పండుగ అయిపోయినా ఏడు ఉంటాను. ఈ ఏరియాలే గుడి చుట్టే. పండుగ అయిపోయినా పోతావు? ఇక్కడనే శ్రీశైలం పోతాంటే అదే శ్రీశైలం శివరాత్రికి ఇప్పుడు కాదు. ఓకే, శివరాత్రి. భద్రాచలం ఎప్పుడు పోతావు? భద్రాచలం మిగతా టైంకి ఇక్కడనే ఉంటా. అప్పుడు గుడి జనాలు ఎక్కువ రారు కదా? వస్తారు, తెలిసిన వాళ్ళు వస్తారు ఫోన్ ద్వారా. ఎంత ఎప్పుడైనా వచ్చారా నీ దగ్గరికి? చాలా మంది వచ్చారు. మంచి సక్సెస్ అయిందా? అయింది. పక్కా అయింది. కట్నం పెట్టారు, కానికలు పెట్టారు, తాతని నమస్తే పెట్టారు. ఎంత పెట్టారు కట్నం? అలా ఉన్నంత దోసేంత వరకు. అదే ఇంకేమున్నాయి నీకాడ? అన్ని కాకుండా పవర్ఫుల్ నాకు ఉన్నది. ఇది తాయితా ఉన్నది. తాయితే మీరే తయారు చేపిస్తారా? దుకాణం దొరుకుతుంది. ఇలా చెట్టు పెట్టాలి. చెట్టు పెట్టాలి. రాగంస పరంస తిట్టకాలు పెట్టి ఇలా పెట్టి పిల్లలకు కట్టాలి. పిల్లలు చిన్న పిల్లలు ఉలికి పడకుండా నిద్రలో ఉలికి పడకుండా కట్టాలి. కాదు ఇప్పుడు ఇవన్నీ నమ్ముతారా ఈ జనరేషన్ లో పిల్లలు? చెట్టే నరుని కన్నా ఫస్ట్ పుట్టింది. భూమి పుట్టినప్పుడే నీరు పుట్టింది, నీరు పుట్టినప్పుడే చెట్టు పుట్టింది. మా తాతలు గాని తనలు గాని ఆయిలాకు తక్కెళ్ళకు నీలగిరాకు తెచ్చి బాలెంతలు కూడా ఉడక నీళ్ళలో కాగబెట్టి స్నానం చేపించారు. పిల్లలు బాలెంతలు కూడా పోసేది. ఇప్పుడు మోడీ గాని చెట్టే, మోడీ పిప్పళ్ళు కూడా చెట్టే. అది నాలుక మీద తేలిన కలిపి బాలెంతలు నాకిపించేది. అప్పుడు 12 మందిని కన్నా సూది తెలియపోయేది. అప్పుడు
కానీ ఇప్పుడు ఒక్కరు కనబడిగా సూదులు గోలులు మందులు అన్ని నడుస్తున్నాయి. అది కూడా ఉంటాయా? ఆ, దానికి కూడా ఉందండి ఇక్కడ. ఏ చూపి ఒకటి అయితేనే పిల్లలు కాని వాళ్ళకి కూడా. పిల్లలు తాయితే కట్టలే అంటే మీద ఉన్న గ్రహాలు పీడలు పోతాయి. ఏమైనా గాలి ధూళి దోషం నాగ దోషం కానీ ఉంటుంది కదా, పిల్లలు పుడతారు. ఆ దోషం పోతుంది. వాళ్ళ దగ్గర పవర్ లేకుండా ఎట్లా? దాని మందు ఉన్నది, గుడ్డెలు షేర్ ఉన్నది. అది అంటున్నాను. గుడ్డెలు షేర్, నాగా గుడ్డెలు షేర్ ఉంది, అశ్వగంధ ఉంది, తిప్ప తీగ ఉంది. తినాలి కడుపులో ఎట్లా అవుతుంది పక్క పక్క. అది ఎట్లా అవుతుంది? గట్టిగా అవుతాడు. గట్టిగా అవుతుంది. అన్ని గ్రహాలు పాలల్లో తోడెత్తే పెరిగెట్ల అవుతుంది, వీర్యం ఎట్లా అవుతుంది. సింహుడు చెప్తున్నాడు అలా. అది ఉంటది పని. ఓకే ఓకే. మీరు ఇంకా గట్టిగా ఉంటారా ఇప్పటికి? మీరు మేము గడక తిన్న వాళ్ళం అయితే గట్టిగా ఉంటాం. గడక తిన్న వాళ్ళు ఇవి తింటారా మీరు? చెట్లు తినుడు, మూలికలు తినుడు, గడక తింటివి. ఇంకా అంతేనా? ఇంకా పవర్ఫుల్ చెప్పు నాకు, ఎందుకంటే అందరూ తెలుసు. పవర్ఫుల్ చెప్తే జనాలకు తెలుస్తుంది. మీ నెంబర్ కూడా వేస్తా, మరి మీ నెంబర్ వేస్తే మరి మీకు కూడా బిజినెస్ అవుతుంది కదా. వేసిన అవుతుంది, వేయకుండా. సరే ఇంకోటి మీరు చూసి ముఖం చూసి చెప్తారా? పక్కా చెప్పాలి. పక్కా నా ముఖం చూసి చెప్పు. నీ ముఖం రాజా ముఖం, లక్ష్మీ గడిదల పుట్టినావు. కష్టపడి పైకి వచ్చేది ఉన్నది, కష్టపడుతున్నావు, పైకి వస్తావు, ఇంకా పైకి వచ్చేది ఉన్నది, గెలిచేది ఉన్నది. నువ్వు బాగుపడతావు. ఇప్పుడు 5 రూపాయల పని మీద ఉన్నావు, ఇంకొక 10 రూపాయలు, 10 నుంచి 50, 50 నుంచి 100 ఎదిగేది ఉన్నది. కానీ నీ వయసు చిన్నదైనా కష్టపడ్డావు, ఇంకా ఎదుగుతావు, బాగుపడతావు. పెళ్ళైందా నాకు? పెళ్ళైందా? ఉన్నది. అయిందా కాలేదా? ఇప్పుడు ఉన్నది. నిజం చెప్పాలి. నిజం. ఇప్పుడు ఉన్నది. నువ్వు పెద్దల సమస్య కాదు, ప్రేమ పెళ్లి ఉన్నది. ప్రేమ పెళ్లి, పెద్దల సమస్య కాదు. నిజం చెప్పాలా? నిజం. ఇప్పుడు ఒకటి చెప్పాలా? చెప్పు. పెళ్ళైంది నాకు ఆల్రెడీ. ఇప్పుడు ఉన్నది ప్రేమ. అయింది అయితే మంచిదే, కానీ ప్రేమది ఉన్నది. మళ్ళీ సెకండ్ మ్యారేజ్ ఎట్లా? నీకు ఒక్కటే ప్రేమది ఉన్నది, అవుతుంది. ఇది తాయితే ఇస్తా, ఉంచుకో, జరుగుతుంది. అంతే అంటుంది. దేవులతో సమానం అంట. దేవుడు అందరిది, నాదిగా. దేవుడు అందరిది. నమ్ముకున్నప్పుడే దేవుడు. దేవుడు లేని మనం లేం. తాత అన్నాడు దేవుడు, తండ్రి అన్నాడు, మనం అన్నాడు. గిట్లా ఇవి నీరం అంటారు కదా, మీరు అన్ని ఏమేమో తీసుకొచ్చి పెట్టారు. చెట్లవేనా? ఎందుకంటే ఇంత ముందు కూడా ఒకసారి ఇబ్బంది అయింది మేడారంలో. ఆ మేడారంలో ఒకసారి గుర్తుందా ఒక వీడియో? ఇబ్బంది అయింది పెద్ద ఎత్తున. లక్ష్మి తెలుసా ఆమె? జైలు పోయింది కదా. ఉన్నది ఏదుపయ్యా ముంగిసా పులిగూర అనే దాంట్లో ఆమె చెప్పుకున్నది. అవి అప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేవుగా, ఆ పని చేస్తలేరు. చెట్లు ఏర్లు తాయితులు తప్ప ఏం లేవు. ఇదేంటి ఈ చెట్లా కనిపిస్తలేదా? ఇది గొర్రె కొమ్ము. గొర్రె. దీంతో ఏం చేస్తారు? పిల్లలకు మీరు కలిపిస్తారు. పిల్లలు నిద్రలో ఉలికి పడకుండా, ఉలికి పడ్డ వాళ్ళకు, పళ్ళు కొరికిన వాళ్ళకు బీదికలు తిప్పి అమ్మవారు మంచిది అన్నమాట. ఎందుకంటే దూలా పొందరు, కన్ను ఇంకా దొడ్డు అవుతుండే. ఏర్లేవి. నజర్ దృష్టి మేము కూడా కట్టుకోవచ్చు. నజర్ దృష్టి. ఇది అమ్మవారి పేరు. 60 ఊర్ల మంది, 60 జిల్లాల మంది వస్తారు. చుట్టూ 4 రాష్ట్రాల మంది వస్తారు కాబట్టి ఎవరికన్నా ఎట్లుంటుందో, అందుకని నజర్ తలగకుండా. చూసాం మనం. ఆ మేడారం మొత్తం చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మా టీం మేడారం మొత్తం చూపిస్తూ ఉన్నాం. ప్రతి దగ్గరికి వెళ్ళినాం, చూపిస్తున్నాం. చివరిగా మేము వచ్చింది మీకు విజువల్ నేను చూపిస్తా, బయ్యక్కపేట. సో ఈ బయ్యక్కపేటకి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఎవరైతే మేడారానికి వస్తారో సో వచ్చే వాళ్ళు దానికన్నా ముందు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నిజంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మీకు పైన ఆల్రెడీ మన బోర్డులోనే కనిపిస్తుంది ఈ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ యొక్క ప్రదేశం ఏదైతుందో ఇక్కడే అమ్మవారు సమ్మక్క పుట్టినిల్లు అంటూ ఉంటారు. ఇక్కడ మీకు నేను అన్ని చూపిస్తా, లేట్ అయినా పర్లేదు, మీకోసం ఇక్కడికి రావడం జరిగింది. సో సమయాన్ని పక్కన పెట్టి మరి ప్రతి ఒక్కటి క్లారిటీగా చూపిద్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. సో మనం వెళ్దాం. ఏదైతే మనకి కనిపిస్తున్న ఈ ప్రదేశం అమ్మవారు గద్దెలు ఉన్నాయో, సో 1940s ప్రీవియస్ అంటే దాని బ్యాక్ సైడ్ మొత్తము ఒక 2-3 సార్లు కూడా ఘనంగా ఇక్కడ అమ్మవార్లకి జాతర జరిగేది. అంటే ప్రీవియస్ గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే మేడారంలో మనకి జరుగుతున్న మహా కుంభమేళం అంటాం కదా, సో అది గతంలో కూడా 1940 ఆ సంవత్సరాలు కూడా ఇక్కడ చాలా పెద్దగా ఘనంగా జాతర జరుపుకున్న వాళ్ళు. ఎందుకు ముఖ్యంగా అంటే బయ్యక్కపేటలో అమ్మవారు ఇక్కడే పుట్టింది. దీని పక్కనున్న మీకు కొంచెం చీకటి అయింది, అక్కడ కనిపించే వ్యూస్ తీసుకుంటే కూడా అక్కడ పైన అమ్మవారు అక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి చెప్తూ ఉంటారు. అమ్మవారి గుట్ట అని చెప్పి కూడా అక్కడ
పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఈ ఊరు చాలా చాలా పెద్దగా ఉంటుంది. అమ్మవారు ఇక్కడే చందా వంశస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్మవారు ఇక్కడే వాళ్ళకి దొరికింది. వాళ్ళ అమ్మవారిని ఇక్కడే పెంచారు. ఇదే ప్రదేశాల్లో అమ్మవారు తిరిగింది. ఇదే ప్రదేశాల్లో మనము వింటూ ఉంటాం కదా. సో అమ్మవారు ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అమ్మవారు వారి దగ్గరికి వెళ్తే కూడా అమ్మ వాళ్ళని చూసేది అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా. ఇవన్నీ జరిగినాయి వాస్తవాలు. ఇవన్నీ వాస్తవాలు జరిగిన గ్రామం కూడా ఇదే. అమ్మవారు అప్పుడు ఉన్న ఇల్లు కూడా ఇప్పటికీ ఉంది. ఏదైతే అమ్మవారు ఉన్న ఇల్లు ప్రజెంట్ ఇప్పటికీ, అంటే అమ్మవారు ఎప్పటి నుంచో ఉంది మనందరికీ తెలిసిందే. 26వ సంవత్సరంలో మనం ఉన్నాము. సో వనదేవతలు అంటూ ఉంటాము. అమ్మవారు ఉన్న ఇల్లు ఇంకా ఉంది. అది కూడా చూపించడానికే ఈరోజు మా టీం మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. సో చూడొచ్చు మీరు, అంటే చాలా మంది రాలేకపోతుంటారు. బట్ మా వీడియో ద్వారా కూడా వాళ్ళు మొక్కి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారని చెప్పి ఒక ప్రయత్నంతో ఈరోజు మేము ఇక్కడ ఇంత దూరం రావడం జరిగింది. ఇక్కడ మనకి ఆ సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, అలాగే చాలా ఇక్కడ గద్దెలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పగిడిద్ద రాజు ఎవరైతే సమ్మక్క భర్త ఎవరైతే ఉన్నారో పగిడిద్ద రాజుది కూడా ఇక్కడ గద్ద కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఆ అమ్మవారు సమ్మక్కది కనిపిస్తుంది. అలాగే సారక్కది కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో నిజంగా చాలా గొప్పనే అనుకోవచ్చు, చాలా అద్భుతం అనుకోవచ్చు. ఎందుకంటే సో నేటి సమాజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుళ్ళని మర్చిపోయి వాళ్ళ డైలీ లైఫ్ లో వాళ్ళు బిజీ ఉన్నారు. బట్ ఇలాంటివి మనం నమ్మాలి. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకుంటే ఇంకెవరు కాపాడతారు మన ధర్మాన్ని అన్నట్టు ప్రతి ఒక్కరు మన ధర్మాన్ని కాపాడుకోవాలి. సో ఇక్కడ ఇది అంటే చాలా పెద్దగా, చాలా అద్భుతంగా ఇక్కడ ఇప్పుడు మేడారం మహాకుంభమేళం ఎలా అయితే మనం అంటున్నామో గతంలో కూడా ఇక్కడ ఇలానే జరిగేది. ఇక్కడ ఈ అమ్మవారు పుట్టిన ఊరు కాబట్టి ఇక్కడే జరిగేది. మీ అందరికీ క్లారిటీగా నేను చెప్పాలంటే ఇది అమ్మవారి ఊరు. మేడారం ఏదైతుందో పగిడిద్ద రాజు అక్కడ ఉండు కాబట్టి అమ్మవారు ఫస్ట్ ఇక్కడ నుంచి తర్వాత అక్కడ మేడారంకి వెళ్ళింది అని చెప్పి ఇక్కడ గ్రౌండ్కి వచ్చినాక మనకు కొన్ని వాస్తవాలు అయితే తెలుస్తున్నాయి. సో ఇది ఇక్కడ చీకటి అయింది. బట్ మీరు అందరూ అడ్జస్ట్ చేసుకోవాలి. లైక్ ఎందుకంటే మాకు ఉన్న దాంతో మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాము. వెళ్దాం. ఏదైతే అమ్మవారు ఉన్న ఇల్లుందో అక్కడ చుట్టుపక్కన చందా వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఏంటి అసలు అమ్మవారు ఇక్కడే పుట్టిందని చెప్పి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అలాగే మనకి అక్కడ మేడారం దగ్గర మ్యూజియంలో అప్పటి అమ్మవారికి సంబంధించిన కొన్ని కూడా మనం మ్యూజియంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి మాట్లాడి ఎలా ఉంటది, లైక్ వాళ్ళు పూజలు చేస్తారు, అన్నీ ఉంటాయి. బట్ కొన్ని అవాస్తవాలను కూడా వాస్తవాలు అని చెప్పి కూడా చూపించే సోషల్ మీడియాలో మనం ఉన్నాం. లైక్ వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అని కూడా తెలియకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే కొన్ని విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. బట్ అలా కాదు, వాస్తవాలు చూపించాలి, నిజాలు ఏందో మీ అందరికీ ప్రజలందరికీ తెలియాలని చెప్పి ఇక్కడ దాకా మేము రావడం జరిగింది. సో ఇక్కడ అమ్మవార్ల గద్దెలు అయితే మీ అందరికి నేను చూపిస్తున్నా. సో వెళ్దాం ఇప్పుడు. ఇదే గ్రామంలో అమ్మవారు ఉన్నాయని చెప్పి చెప్తున్నా కదా. సో అమ్మవారి ఇంటి దగ్గరికి మనం వెళ్ళి చూద్దాం ఎలా ఉండే ఆ ప్రదేశం, ఎలా ఉండే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం బయ్యక్కపేట ఏదైతే అమ్మవారు సమ్మక్క తల్లి ఉన్న ప్రదేశము ఇక్కడే చందా వంశస్థులకు కూడా అమ్మవారు ఇక్కడే దొరికిన ప్రదేశంలో మనం ఉన్నాం. అమ్మవారు ఇక్కడే తను చిన్నప్పుడు తను తిరిగిన ప్రదేశంలో మనం ఉన్నాం అనమాట. సో చందా సంబంధించిన వంశస్థులు ఎవరైతే ఉంటారో అమ్మవారు ఎవరికైతే దొరికిందో తరతరాలుగా కావస్తుంది కాబట్టి ఆ వంశానికి సంబంధించిన ఒక పెద్ద వ్యక్తిని తీసుకొని వచ్చిన అనమాట. ఆ కులానికి సంబంధించి ఆ వంశానికి సంబంధించి అసలు ఏంటి వాస్తవాలు ఏంటి, అప్పుడు అమ్మవారు ఎలా ఉండేది, మీకు జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా, లేకంటే తరతరాలు వాళ్ళకి ఉంటారు కాబట్టి సో ఏమైనా ఆనవాళ్ళు కానీ ఇలాంటివి మీరు ఏమైనా గమనించారా, అసలు ఏంటి ఈ చరిత్ర తెలుసుకుందాం అని చెప్పి కూడా ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. సో మీకు విజువల్స్ కనిపిస్తుంది కదా, ఇదే అమ్మవారి ఇల్లు. సమ్మక్క తల్లి ఇక్కడే తను చిన్న ఉన్నప్పుడు తను ఉండేది. ఎందుకంటే ఎప్పుడో శతాబ్దం కాబట్టి అది అప్పట్లో ఎలాంటి ఇల్లులే ఉండేవి. సో తను ఎక్కడ నియర్ బై సంబంధించిన ఒక దగ్గర అమ్మవారు దొరికి స్టోరీ చాలా పెద్దగా ఉంది. ఒకసారి మాట్లాడదాం, అసలు వాస్తవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మన దగ్గర చందా వంశానికి సంబంధించిన ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నాడు, మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాము. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. సంతోషంగా. అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. ఎవరికి రాని అదృష్టం మీ వంశానికి వచ్చింది. అమ్మవారు తెచ్చిన అదృష్టం మాకు. ఎస్ ఎస్ అనుకుంటున్న ప్రజలకి చూపించాలి అసలు వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అంటే కొన్ని చూస్తుంటాం మనం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు, సోషల్ మీడియా నెట్వర్క్ లో పెడుతూ ఉంటారు. బట్ వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అక్కడ గద్దెల దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ అప్పట్లో అమ్మవారిని కూడా ఇక్కడ చేస్తున్నట్టు అవన్నీ చూసాం మేము. సో మీ దగ్గరికి వచ్చినాం, అసలు ఏంటి చరిత్ర ఏంటి,
వాస్తవంగా చూసే ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. ఏంటి అసలు స్టోరీ ఏం జరిగింది? మీకు సంబంధించిన వంశానికి సంబంధించిన వ్యక్తులకి అమ్మవారు దొరికిందని చెప్పి అక్కడ ఊర్లో కూడా నేను ఎంక్వైరీ చేసా, అది కరెక్టే అని చెప్పి చెప్పారు. ఇక మీరు నోటితో చెప్తే ప్రజలు సంతోషిస్తారు. నేను చెప్పేది ఒకటి ఉంటుంది, మీరు చెప్పేది ఒకటి ఉంటుంది. కాబట్టి చెప్పండి అసలు ఏం జరిగింది? ఫస్ట్ సమ్మక్క తల్లి పేరేంటి, అసలు మీ వంశీకులకి ఎక్కడ దొరికింది ఏంటి, ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్తే. సమ్మక్క తల్లి మా గిరిజనులకు చందావంశీలకు మా దగ్గర ఎల్లేరు గడ్డలు ఇప్పటికి కూడా తవ్వుకుంటాం. మా పూర్వీకులు తాత ముత్తాతల కాలంలో మా పూర్వీకులు అడిగిపోయి ఈ దుంపల్ని సేకరించడానికి పోయి దుంపలు కంకా చెట్టు కింద ఆ గడ్డని తవ్వుతుంటే జనుకుని గంగ చీత నాగడశాలలో ఏ విధంగా లభించింది. మా చందావంశీలకు ఈ అమ్మవారు ఆ పెట్టె రూపంలో ఆ గడ్డపాత్రలో దొరికింది. దొరికిన క్రమంలో ఆమెని తీసుకొచ్చి పెట్టె తెరిచి చిన్న పాప రూపంలో కనపడ్డా ఆమె తీసుకొచ్చి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద. అమ్మవారు ఎక్కడ పెట్టెలో దొరికిందా లేకుంటే పెట్టెల్ని ఇక తవ్వుతుంటే పెట్టె రూపంలో జనుకుని గంక నాగడశాల సీతగంక ఏ విధంగా పెట్టె రూపంలో దొరికిందో ఈమె కూడా మా చందవంశలకు అప్పుడు ఈ ఎల్లేరు గడ్డ పాదుల్లో ఆ పెట్టె రూపంలో దొరికింది. దొరికిన క్రమంలో ఆమెని పెట్టె తెరిచి చూస్తారు, చిన్న పాప ఆమెను తీసుకొచ్చి అల్లారి ముద్దుగా పెంచి పెద్దదయ్యి ఆమె ఒక వరాన పుట్టింది కాబట్టి వరాల తల్లి ఆమె కూడా ఇప్పుడు కోరుకున్న వారికి కొంగు బంగారం అయి ఉంటది. వరాల తల్లి కోటి మంది భక్తులకు కూడా వరాలు ఇస్తుంది. అట్లాంటి వరాన పుట్టింది కాబట్టి ఆమె ఇక మాకు దొరికింది కాబట్టి మా చందావంశులు అనే భావనతోటి ఇక అంటే ఆశ్చర్యపోలే అక్కడ అమ్మవారు అక్కడ ఒక చిన్న పాప దొరుకుడు ఏంటి, సో షాక్ గా మీరు అసలు రోడ్డు మీద మనం ఏదో చూస్తే ఏదో అనుకోవచ్చు, సడన్ గా పెట్టె లోపల ఆ చిన్న పాప అది మీకే దొరికింది. అవునవును, అది కొంచెం ఆశ్చర్యపోవాల్సిన విషయం. అవును, ఇక ఆమెను ఇలా కూడా అప్పుడు సంతానం లేని క్రమంలో వీళ్ళకు కూడా ఆమె వచ్చిన తర్వాత కూడా సంతానం అనేది అన్ని కలిసి వచ్చినాయి. మనకి ఆవులు కానీ పంట ఈ అన్నిట్లా కూడా వాళ్ళకు అమ్మవారి దొరికిన తర్వాత అన్నిట్లా వాళ్ళకు ఎచ్చుబాటు అనేది కలిసి వచ్చుడు అనేది బాగా జరిగింది. ఇంకా ఆమెని పెంచి పెద్దదైన తర్వాత ఒక దేవతా స్వరూపిణి కాబట్టి మన ఇంట్లో మన మానవులో మన ఇంట్లో మంచి చెడు అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని ఆమె పసిగట్టింది. మా పూర్వీకులు అప్పుడున్న పెద్దలు కూడా అబ్బో దేవతా స్వరూపిణి కాబట్టి మనం పెట్టిన అన్నం కానీ ఇలాంటిది కూడా ఆమె పూజించకపోయేది. ఆమె తీసుకునే ఆహారం వేరే రకంగా ఉంది. అంటే ఇలా గుర్తించారు అమ్మవారి స్వరూపంతో ఉన్నదని చెప్పి మీరు ఎలా కనపెట్టినారు? అయితే ఇప్పుడు ఈ ఆమె చిన్న పాప రూపాయలు పెద్దదైన తర్వాత ఇంట్లో చిన్న పనులు పెద్ద పనులు చేసే క్రమంలో ఇక ఆమె పుట్టిన తర్వాత అన్నదమ్ములు అన్నయ్యలు కొంతమంది ఉన్నారు పూర్వీకులలో. అప్పుడు మేము దాదలు అంటాం, వేరే వాళ్ళ తాతలు అంటారు, మేము దాదలు అంటాం మా దాంట్లో. అయితే వాళ్ళ అన్నదమ్ములల్లా అన్నము పెట్టే క్రమంలో అన్నం పెట్టేది కానీ ఆమెది నాకు పోయింది. ఓకే, అదే మా అన్నం ఎందుకు తింటలేదు అనే భావనతోటి ఆమె ఒకనాడు ఇప్పుడు ఇందాక దీనికి మహాభారతానికి రామాయణానికి కొంచెం లింక్ అవ్వదు అని చెప్పేసి. ఓకే, ఇందులో కూడా ఓకే, మన ద్రౌపది గంక ఇప్పుడు 5 పంచపాండవులకు పెట్టిన తర్వాత ఆమె వేరే పోయి ఆమె కావలసిన ఆహారం తీసుకొని మళ్ళా ఎదరు పొంగ వచ్చేది అనేది. ఎందుకు అదే ఈమె కూడా ఈమె ఇలాగ పెట్టేది కానీ ఆమె తినకపోయేది. అయితే ఈమె మళ్ళీ బయటికి పోయిన తర్వాత ఆమె రూపం వేరే మార్చుకుని పోయి ఆమె కావాల్సిన ఆహారం తిని మళ్ళా వేరే మానవ అవతారంతో వచ్చి ఉండేది. ఈ క్రమంలో దీంట్లో అన్నదమ్ములల్లా భీముడిగా ఇంకా ద్రౌపదిని ఏ విధంగా కనిపెట్టిందో దీంట్లో కూడా మా చందవంశుల అందులో అన్నదమ్ములలో ఒక అతను ఎందుకు తింటలేదు మన చెల్లె అనే భావంతో అన్నా చెల్లె అనే భావంతో పిలుచుకుంటున్నాను. ఓకే ఓకే, అక్కడ దొరికింది కాబట్టి ఇక్కడ ఉన్నా కాబట్టి మన ఇంట్లో ఉంటుంది కాబట్టి అన్న అనే ఆవర్సన. ఇప్పుడు కూడా మా చందవంశులల్లో మా ఆడబిడ్డ చందోల ఆడబిడ్డ అనే
సమ్మక్క తల్లి ఆడబిడ్డ అనేది అవును మీరు ఇన్ని ఉంటారు. అవునవును 100% విన్నాను. అట్లా ఈ దాంట్లో అన్నదమ్ములలో కథను కనిపెట్టింది. కనిపెట్టి అప్పుడు మన చెల్లె కాదు, ఈమె ఒక దేవత స్వరూపిణి. ఓకే. అందుకనే ఈమెకి మనం పెట్టే ఆహారం సరిపోదు అని అప్పుడు కనిపెట్టి ఆమె కూడా నన్ను కనిపెట్టిండని భావంతో ఆమె మహిమలక తల్లి. అందుకనే నేను మీ ఇంట్లో ఈ చరిత్ర ఇది అర్థమైంది. అయితే నేను మీ ఇంట్లో ఇమడలేను, మన ఇంట్లో కూడా మంచి చెడు అన్ని ఉంటాయి కాబట్టి మానవ ఇది అందరికి తెలిసిన సత్యమే. మనం ఒకలాగా దేవునిలాగా ఉండలేము అనే క్రమంలో ఆమెని నన్ను ఎక్కడికి పోతామంటే మా దగ్గర కూడా అప్పుడు సమ్మక్క గట్టు అంటారు. ఆమెకి సడలమ్మ అనే పేరు ఉన్నది. అమ్మవారి పేరు సడలమ్మ. ఇది రాను రాను మీరు పెట్టుకున్న పేరు సడలమ్మ. ఆమె పేరు అసలు సడలమ్మ. సడలమ్మ అనే సమ్మక్క అంటారు. ఆమెని ఇక నేను మీ దాంట్లో ఇమడలేననే క్రమంలో ఈ సమ్మక్క గట్టు ఉన్నది. ఇప్పుడు ఆ గట్టుకు తీసుకుపోయి నన్ను వదిలేయండి ఆమె వాళ్ళకి చెప్పడంతో మా పూర్వీకులు అప్పుడు మేళ తాళాలతోటి ఆమె కావలసిన ఆభరణాలు అవన్నీ తీసుకుపోయి ఇప్పుడు కనపడే సమ్మక్క గట్టుకు వదిలేసిండ్రు. వదిలేసే క్రమంలో ఆ గట్టు కింద జలకబావి అనేది తీసిండ్రు. ఇప్పటికీ కొంచెం చిన్నగా ఉంటది కదా. ఇప్పటికి కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. ఇప్పటికి కూడా వాటర్ ఉన్నాయి దాంట్లో. చూసాను. ఇప్పుడు వాటర్ ఉంటాయి. అప్పుడు కొంచెము నియతిగా ఉండేది కాబట్టి వేసవకాలంలో కూడా నీళ్ళు ఉండేదని చెప్పింది. కానీ ఇప్పుడు నిదర్శనంగా మాత్రం ఆ బావి ఇప్పటికి కనపడుతుంది. కాకపోతే శిథిలావస్థలో వచ్చి ఉన్నది బావి. ఆ కాలకృత్యాలు తీసుకోవటానికి ఆమెకు బావి తవ్విండ్రు. అక్కడ వదిలేసే క్రమంలో అక్కడ అదృష్టమైన తర్వాత నాకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరిపించండి. ఓకే. అంటే మీ కుటుంబీకులు తీసుకుపోయినారు, అక్కడ వదిలిపెట్టినారు. అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళిపోయింది ఆమె? అక్కడ ఇప్పుడు ఆమెది ఇక్కడ గట్టు గుడి ఉంటుంది, పెద్ద గుడి. అది దాంట్లోకి మనము పోలేము. చాలా ఎక్కడ ఉంటది ఆ గుడి? ఇది గట్టుకుంటది. ఓకే. అంటే అమ్మవారు గుడి అక్కడ తీసుకుపోయి వదిలిపెట్టిన ఆమెకి చాలా మన పెద్దగానే ఉంటది అట. అందులో కొంతమంది పోయినోళ్ళు చాలా కొంచెం కష్టం. అంతేనా? పోలేమా లోపలికి? పోలేంగా, పోతే బిల్డింగ్ లాగానే ఉంటది అని చెప్పి. అప్పట్లో అమ్మవారు కట్టి అందులో కట్టలేదు, అది ఆమె ఆటోమేటిక్ గానే గుడి తయారైంది. ఓకే. ఫస్ట్ అనేది కాదు. మీరు ఫస్ట్ వదిలిపెట్టినప్పుడు ఏం లేకుండా అడవిలో వదిలిపెట్టేసారు అమ్మవారిని? అది అప్పుడు మనకు ఉన్నది లేదనే తెలియదు. పూర్వీకులు గట్టు అయితే జాతర జరిపించు అనే క్రమంలో ఆ జాతర జరిపించే క్రమంలో అప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు కనపడేది సమ్మక్క గద్దె, సారలమ్మ, పగిడిరాజు గద్దె ఉంటాయి. అవును. ఇప్పుడు సిమెంటు ఇంత అయ్యింది కానీ అప్పుడు మట్టి గద్దె. ఈ గద్దెలు కూడా మట్టి గద్దెలే. ఆమె ఇంటి కూడా ఈ గడ్డితోటే పవిత్రంగా తెస్తాము. ఈ మట్టి కూడా ఈమెకి ఇప్పటికి కూడా పవిత్రంగానే స్నానం చేసి పోయి ఎవరు దొక్కని కాడకి పోయి టెంకాయ గంట కొట్టేసి మట్టి తీసుకొచ్చి ఆ మట్టి అలకటం. ఎక్కడ పడితే ఆ మట్టి తెచ్చి అలకటానికి ఉండేది. ఆ గద్దెలు కూడా అదే మట్టితోటి అలికేది. ఇప్పుడు రాను రాను కొంచెం డెవలప్ అయ్యి సిమెంట్ గద్దెలు మట్టి శ్రేష్టమైనవి అన్నట్టు. ఓకే. ఆ తర్వాత ఏం జరిగింది? అమ్మవారు మీరు అక్కడ వదిలిపెట్టి అమ్మవారిని వదిలిపెట్టి వచ్చారు కదా, ఆ తర్వాత ఏం జరిగింది మరి? ఇక 2 సంవత్సరాలకు ఒక జాతర జరిపించాను అని చెప్పడంతో అప్పటి నుండి జాతర బైకపేటలో 1940 పూర్వం ఇక్కడ జాతర జరిగింది. ఇక్కడ జాతర జరిగిన తర్వాత మళ్ళీ మేడారానికి ఇక్కడ నీటి సౌకర్యం కానీ అదే అడుగుదాం అనుకుంటున్నా. ఎందుకు ఇక్కడ నుంచి అమ్మవారిని ఇక్కడే పుట్టిన ఊరు ఇది, లైక్ అమ్మవారు ఇక్కడ మీకు దొరికింది కానీ పుట్టినవారు ఇదే, మనం పుట్టినవారు ఇదే అనుకోవచ్చు. అమ్మవారు ఇక్కడే పెరిగింది, కొంచెం వరకు పెద్దగా ఇదే ప్రదేశంలో తిరిగింది, ఇక్కడే ఉండే. ఇక్కడే మన గద్దెలు ఉన్నాయి. సో మరి ఇక్కడికి వెళ్ళి అక్కడికి తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది అక్కడ మేడారానికి? మంచి పాయింట్ సార్. అయితే ఇక్కడ అప్పుడు థిక్ ఫారెస్ట్. అయితే ఆ థిక్ ఫారెస్ట్ అయినా భక్తులు అంటూ వచ్చేది. రవాణా సౌకర్యం అంతంత మాత్రమే, ఎడ్ల బండ్ల మీద వచ్చేది.
నీటి సౌకర్యం లేకుంటుండేది. ఇప్పుడున్న పూజారులు కూడా ఇక్కడికి పుట్టుబూరానికి వచ్చి ఆ వారం రోజులు వేసి ఇక్కడ ఉండి ఇక ఉండటానికి కూడా వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉండేది, భక్తులకు ఇబ్బందికరంగా ఉండేది. కరెక్ట్ ఈ సదుపాయం లేక ఈ జాతరని మనం ఎక్కడ మారడం అనేది మేడారాన్ని అక్కడ ఉండే ఇక్కడికి వచ్చి చేసిన వాళ్ళు ఇప్పుడు చేసేవాళ్ళు కూడా ఈ జాతరని మేడారానికి మారదాం అనే దాని ఒప్పందంతో రాసుకున్న ఒప్పంద ఓకే. అప్పటి ఒప్పందాలు ఇంకా ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర ఇంకా ఓ సూపర్. ఒకసారి ఓకే అప్పుడు రాసుకున్న వ్యూవర్స్ ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ ఇదే విలేజ్ లో అమ్మవారు పుట్టిన ఊరు నుంచి ఏదైతే మేడారానికి ఇప్పుడు ప్రజలు వెళ్తున్నారో అక్కడ గద్దెల దగ్గరికి వెళ్ళడానికి గల కారణాలు అప్పట్లో వీళ్ళు పెద్ద మనుషులు అందరు కలిసి కూడా రాసుకున్న లేక ఇదే వంశీకులు ఇంకా దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు. దాన్ని జిరాక్స్ తీసుకొని మరి కాపాడుతూ వస్తున్నారు మీరు. ఓకే. అయితే ఇది మేడారానికి షిఫ్ట్ చేస్తే రాసుకున్న కాగితం. ఇది 1940 దీని మీద అచ్చ తెలుగులో రాసి ఉన్నది. అవును, అప్పట్లో కాలంలో రాసిన రాతలు అవి. అయితే ఇప్పుడు జంపన్న బాగున్నది. అవును, ఇప్పుడు భక్తులకు కూడా స్నానాలకు కానీ నీటి సౌకర్యం బాగుంటది అనే క్రమంలో బాగా అప్పటి నుంచే ఉందా? అప్పటి నుంచి అప్పటి నుంచి ఉన్నది కాబట్టి ఇక నీటి సౌకర్యం అక్కడ ఉంటది అనేది అక్కడ ఈ సమ్మక్క గద్దెలు కానీ అక్కడ నిర్వహించడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు జాతర చేసే క్రమంలో సమ్మక్కని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇక్కడ జరిపించినప్పుడు సమ్మక్క గట్టు నుండే తీసుకొచ్చారు. ఇప్పుడు మీకు నిదర్శనంగా సమ్మక్క గట్టు దీని ట్రూ కాపే మేడారం. అవును. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉంటాయో మేడారాన అన్ని ఉంటాయి. అవును. ఇప్పుడు దేవుడిని తీసుకొచ్చే క్రమంలో ఎరుదెల్లమండ అంటాం. అంటే దేవుడు విడిది తీసుకోవటానికి, అంటే అక్కడ నుండి గట్టు నుండి దిగి వస్తుంది కాబట్టి అలసిపోయి వస్తుంది కాబట్టి ఆ క్రమంలో అక్కడ ఉండి విడిది తీసుకుంటే కొంచెం విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు ఆమెకి ఆహారం చేసుకుంటుంది. ఎడపుతో ఆహారం చేసి అక్కడ నుండి ఆమెకి అక్కడ నుండి మళ్ళా గద్దెకి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సమ్మక్క గట్టు నుండి నిదర్శనంగా ఇప్పటికి కూడా ఎర్దెల్లమండ అనేది ఇక్కడ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మా పూర్వీకులు దాన్ని ఎవరు ముట్టుకోకుండా ఇప్ప చెట్టు గింట ఇప్పుడు నిదర్శనంగా ఉన్నాయి ఆనవాళ్ళు అనేది ఇక్కడ. అక్కడ విడిది తీసుకున్నాక అక్కడ నుండి గద్దె మీదకి వచ్చేది. ఇప్పుడు అదే క్రమంలో ఇక్కడ ఎలాంటిది ఉన్నదో చిలకల గట్టు నుండి ఆ గట్టు నుండి మనం తీసుకుంటాం అనే క్రమంలో సమ్మక్కని చిలకల గట్టు నుంచి తీసుకొస్తారు. ఆ చిలకల గట్టు నుండి తీసుకొస్తే ఇప్పుడు మధ్య మార్గంలో మీరు చూస్తుంటారు మేడారం పోయినప్పుడు దానికి దీనికి కాంపౌండ్ వాల్ వేసి ఉంటుంది, నిదర్శనంగా చెట్లు ఉంటాయి. ఇప్పుడు పెంచుతుంటారు కానీ ఇక్కడనైతే ఆ పొడ చెట్టే ఉంటది. ఇక్కడ ఉంటది అది ఇప్పుడు మా పొలాలలో ఉంది. ఓకే. ఇప్పటికి ఉంది ఇప్ప చెట్టు. ఇక మా గిరిజనుల కల్పవృక్షం ఇప్ప చెట్టు కాబట్టి ఏదైనా ఇప్ప చెట్టు కిందనే చేస్తాం. అవును. ఇప్ప చెట్టు నుండి ఇప్పుడు ఆ అమ్మవారికి ఇప్పుడు నైవేద్యంగా చారా ఇవన్నీ ఆరాధిస్తారు అంటారు. అమ్మవారికి ఆ శ్రేష్టమైనది ఏంటంటే ఇప్ప చెట్టు నుండి వచ్చిన ఇప్ప పువ్వు నుండి వచ్చిన ప్రత్యేకించిన సారాయినే అమ్మవారికి ఆరగిస్తుంది. ఇప్ప కాయ నుండి తీసిన నూనెనే అమ్మవారికి దీపారాధన చేస్తారు. ఇప్పటికి కూడా అదే చేస్తాం. చాలా మంది మా దగ్గర ఇప్పుడు అంతా మనకి సన్ఫ్లవర్లు నూనెలు వచ్చినాయి. ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ న్యాచురల్ ఆర్టిఫిషియల్ నూనెలు వచ్చినాయి. అట్లాంటివి కాకుండా ఇప్ప చెట్టు నుండి వచ్చిన నూనెనే తీసుకుని మంచిగా ఇది ఈ గిరిజనులకి కల్పవృక్షం ఇప్ప చెట్టు. అవునా. ఇంకొక డౌట్ ఏంటంటే అంకుల్ నాకు, ఇప్పుడు చిలకల గుట్ట నుంచి అమ్మవారి గద్దెలకు తీసుకొస్తారు, మీరు ఇక్కడ ఈ గుట్ట నుంచి తీసుకొస్తారు. అంటే అమ్మవారు ఎక్కడ అదృష్టమైంది, ఎక్కడ మాయమైపోయింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మాయమైపోయిందంటే ఇక్కడ జరిగిన స్టోరీ ఇది అన్నట్టు. కొంతమంది రకరకాల రచయితలు ఇక్కడ చిలకల గట్టు అది అవును, చిలకల గట్టులో అమ్మవారు యుద్ధం జరిగినప్పుడు అదృష్టమైపోయి కుంకుమ భరణంగా మారిపోయి అమ్మవారు అదృష్టమైంది. అక్కడ నుంచే ఆ కుంకుమ భరణి కూడా సమ్మక్క దగ్గర తీసుకెళ్ళి గద్దె పైన పెడతారు అని చెప్పి చరిత్ర అంటుంది. మేము అందరం వింటూ ఉన్నాం. దాన్ని మీరేమంటారు? అట్లా కాకుండా అనేది ఇప్పుడు అమ్మవారిని తీసుకొస్తే ఇప్పుడు ఇక్కడ అదృష్టమైపోయింది అయితే పూర్వీకులు చెప్పిన మాట. అయితే అమ్మవారిని తీసుకొస్తే ఇప్పుడు కూడా ఈ జలక బావి దగ్గర
పూజారి అంటూ చాలా పవిత్రంగా స్నానం చేసి ఆ బావి నీళ్ళతోటి పక్కకు పోయి స్నానం చేసి మడి కట్టుకొని, మడి బట్టలు అంటారు, మడి పట్టుకొని పోయి ఆ అమ్మవారికి గుళ్ళకి పోయి, చాలా మంది అప్పుడు ఏమనేది మోటుగా ఎర్రబుద్ది ఎలాగ ఉండేది. ఇప్పుడు మనం ఆ 6 o'clock 6 గంటలకి ఇట్లా వస్తుందని మనం అంటాం. అంటే ఆ టైంలో ఎర్రబుద్ది పొద్దుగు తెప్పుడే మా పూర్వీకులు ఏమన్నారంటే ఎర్రబుద్దేలకే అమ్మవారు గట్టు నుండి దిగొస్తుంది అనేది చెప్పారు. అంటే ఆ క్రమంలో అమ్మవారు నువ్వు ఎంత పొద్దుగాల పోయినా ఎప్పుడు పోయినా ఆ టైంకి మాత్రం రాదు. అయితే ఆమె వచ్చే టైంకే వస్తుంది అనేది ఇప్పటికి కూడా. ఇక్కడ పైన అమ్మవారు కూడా గుట్ట పేరు ఏమంటారు? సమ్మక్క గుట్టే అంటాం. ఇప్పుడు సమ్మక్క గుట్ట వేరే, ఈ గుట్ట వేరే. మనం అక్కడ మేడారం తీసుకొచ్చే చిలకల గుట్ట వేరే. అది చిలకల గుట్ట అంటారు, ఇది సమ్మక్క గుట్టే. ఇవన్నీ అక్కడ అదృష్టమైన తర్వాత అప్పటి నుంచే సమ్మక్క గట్టే అంటారు. మా ఊర్లో ఎవరిని చిన్న పిల్లగాని ఎవరిని అడిగినా కదా అదేం గట్ట అని మీరు క్యాజువల్ గా సమ్మక్క గట్టే అంటారు. పెద్ద గట్టి పేరేంటిది అని అడిగితే సమ్మక్క గట్టే అంటారు. ఓకే, సరే. ఇంకొక డౌట్ ఏంటంటే నాకు, సరే ఇప్పుడు మేడారంలో ఇక్కడ నుంచి అక్కడ మేడారం తీసుకెళ్ళిన తర్వాత కూడా అక్కడ జాతర చేస్తారు. ఓకే, ఫస్ట్ ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు. ఇక్కడికి మీరు ఏమైనా చిలకల గుట్టకి ఏమైనా తీసుకొచ్చే వాళ్ళ, అక్కడ అమ్మవారి నుంచి కూడా ఏమైనా తీసుకొచ్చే వాళ్ళ, లేకుంటే ఇప్పుడు అక్కడ జాతర స్టార్ట్ అయినాకనే అక్కడ నుంచి తీసుకెళ్తున్నారా? అమ్మవారు మంచి బండి అండి. అమ్మవారు ఇప్పుడు కొంచెం పవిత్రంగా లేదు, ఇప్పుడు కల్చర్ బట్టి 100%. అయితే అమ్మవారు అప్పుడు బుధ గురువారంలో లోపల ఈ జాతర టైంలో ఈ సమ్మక్క గట్టు నుండి ఒక మన బండి కానీ పడవుతోటి పసుపు కలర్ల పున్న వెన్నెల్ని ఓవర్టేక్ చేసి ఈ గట్టు మించి వెళ్ళి చిలకల గట్టుకు పోయేది మా పూర్వీకులు చూసింది. అమ్మవారు చూసేది. అయితే ఈ మాఘశుద్ధ పౌర్ణమి అనేది అందరికి తెలిసింది. మాఘశుద్ధ పౌర్ణమి బుధ గురువారం ఈ రోజు అమ్మవారు పోతుంది అనే క్రమంలో అప్పుడు మా పూర్వీకులు కూడా చాలా మంది అమ్మవారికి పోతుంది ఈ రోజు అనే మంచాల మీద కూడా పండని వాళ్ళగా పండకపోయేది. అంటే చాప వేసుకుని నేల మీద పండుకునేది బయట ఇదే ప్రాంతంలో. మా ఇళ్ళల్లో అత్తగొడల మంచం అంటుంది, 2 దిక్కులు ఉంటాయి. అత్తగొడల మంచం చంటి పిల్లల తల్లులు కానీ ఈ వేరే కొంచెం అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కింద పండబెట్టలేము కదా. అయితే ఆ మంచాన్ని తిప్పి ఇట్లా మరీ కింద కాకుండా మరి పైన కాకుండా మామూలు మనం కనుక సారు కుర్చీలో కూర్చుంటే మనం స్టూల్ మీద కూర్చుంటాం. పెద్ద సారు చిన్న, మనం చిన్న కాబట్టి కింద కూర్చుంటాం స్టూల్ మీద. అది మా ఇళ్ళల్లో ఇప్పటి కూడా మంచాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. అప్పటి మంచాలు ఇప్పటికి కూడా మా ఇళ్ళల్లో ఉన్నాయి. ఎందుకంటే అమ్మవారు పోతుంది కదా అనే భావంతో ఆ రోజు ఇక అదే మీరు పాటిస్తూ వస్తున్నారు. పాటిస్తూ వస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు చాలా మంది కనపడతా అంటే అప్పటికొని ఇప్పటికి చాలా కలుషితం అయిపోయింది. పోతుంది కానీ చిలకల గట్టు మీదకి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. కానీ ఇక్కడ సమ్మక్క గట్టు నుంచి చిలకల గట్టుకు వెళ్ళిపోతుంది. ఇవాళ దేవుడు ఎవరికొక్కరికి అదృష్టమైన వాళ్ళకి కనపడేది అయ్యాల దేవుడు పోయింది అనేది అన్నట్టు. ఇప్పటికి కూడా ఇవాళ దేవుడు అంటే పున్న వెన్నెల్ని ఓవర్టేక్ చేస్తుంది. అంత కాంతివంతంగా పోతుంది, పవిత్రంగా ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది. అంత ఓవర్టేక్ చేసి పోతుంది. అంటే అందరికి తలక ఉండదంటే వెళ్ళిపోతుంది అంతే. అబ్బా తల్లిపోతుంది అని దండ పెట్టుకుంది అంటే మన జన్మధన్యం అయిందని. ఇప్పటికి ఇప్పుడు అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు మేడారంలో మహా పెద్ద జాతర అది. కొన్ని కోట్ల మంది వస్తారు అక్కడికి, సుమారు 5, 6, 7 కోట్లు చెప్పలేము ఇక నెంబర్ బట్టి. ఒక్కొక్క 2 years ఒకసారి వస్తుంది కాబట్టి మనం మహా కుంభమేళం కూడా అంటూ ఉంటాం. ఇక్కడ మన ఖండంలోనే, ఆసియా ఖండంలో అతిపెద్ద జాతరగా పిలుస్తాం కాబట్టి అక్కడికి మీరు అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో మీరు అక్కడ ఉంటారా, అందులో పాల్గొంటారా? అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు కొంతమంది ఉంటారు, కొన్ని కులానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు, భారీ ఎత్తున సెక్యూరిటీ కూడా ఉంటది అక్కడ. అప్పుడు మీరు ఆ క్రమంలో మీరు ఉంటారా? అక్కడ ఉంటాం. ఇప్పుడు మేడారంకి చిలకల గుట్ట నుంచి తీసుకెళ్లే ప్రాంతంలో వెళ్తారా? అవును. అంటే సమ్మక్క పూజారులు మెయిన్ 5 సమ్మక్క పూజారులు మీరున్నారు అందులో? ఉన్నాం. ఓకే. చిలకల గట్టు మీద కూడా వెళ్తాం. అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో మనకు కూడా రూప్ పార్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. అవునవును. ఇక మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు అందరూ ఇక గట్టు కిందనే ఉంటారు.
ఆ క్రమం ఎలా జరుగుతుంది? అది చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు, చెప్పకూడదు అంటే అది మీ మీ ఇష్టం. ఎందుకంటే నేను కొన్ని చెప్పేటి ఉంటాయి. అవును, వాస్తవం. అందుకోసమే నేను ముందే అడుగుతాను. ఎందుకంటే మళ్ళీ లీక్ చేయదు కొన్ని విషయాలు. అమ్మవారికి సంబంధించిన కొన్ని సీక్రెట్ ఉంటేనే బెస్ట్ అది. అట్లా మీరేమన్నా ఆ సందర్భాలు ఏమన్నా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు, లేదు అది కొంచెం సీక్రెట్ అనుకుంటే అది మీరు అడిగినప్పుడు అది అడగద్దని చెప్తాం అంతే. అదే అంటున్నా. ఓకే, అట్లా. ఈ ముఖ్యంగా సమ్మక్క తల్లి అంటే ఈ ఊరు అంట మనం, సారలమ్మ తల్లి అంటే ఇంకో ఊరు అంట మనం, వేరే ఊరు అంటే ఈ ఊరు నుంచి అమ్మవారిని తీసుకొస్తారు, సారలమ్మ నుంచి కన్నెపల్లి నుంచి అమ్మవారిని తీసుకొస్తారు, అట్లా ఒక్కొక్క ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు తీసుకొస్తారు. సో ముఖ్యంగా సమ్మక్క తల్లికి సంబంధించిన దాంట్లో మీరు ఉంటారు అంట. అవును, చందా వంశీయులు, సిద్ధబైన వంశీయులు, కొక్కెర వంశీయులు, ఈ ముగ్గురు ఇంటి పేర్లు వీళ్ళు ముగ్గురు కులాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇంకో వేరే ధూపం వేసే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక చేయటానికి అన్నమాట. ఇది ఒకరు చేసే పని వాళ్ళే చేయాలి. ఏ కులాస్తులు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. ఇంకో డౌట్ ఏంటంటే నాకు, అమ్మవారు పెట్టెలో దొరికింది, కనిపించింది, చాలా సంతోషం. అది చందా వంశీకులకు సంబంధించి మీ సొంత నాన్న వాళ్ళకి ఎవరు దొరికిందా, లేకుంటే మీ అన్నదమ్ముల పిల్లలకి వాళ్ళకి ఏమన్నా కనిపించడం? సొంత మా నాన్న సొంత మీ చందా పరమయ్య దీంట్లో మీద రాసి ఉన్నదండి. ఈయన జాతర జరిపించింది. దీనికి ఇప్పుడు కోర్టు కూడా, మీరు కోర్టు కాయిదాలు, కోర్టు కాయిదాలు కూడా దాంట్లో కూడా కోర్టు మెడిసిన్ చేసింది దేవత ద్వారా అని. అవును, అంటే ఫౌండర్స్ అన్నట్టు. అవునా, ఫౌండర్స్ అంటే ఇప్పుడు అందరినీ దాంట్లో కలిపేసి టెంపుల్ కచ్చార్స్ పూజలు అంటాను కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఎండోమెంట్ అంటారు. ఎండోమెంట్ చేసే పని అప్పుడు ఈయన నడిపించండి అన్నట్టు. ఓకే ఓకే, డన్. ఈ విలేజ్ కి సంబంధించి కూడా మీకు మీ పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. మీకు ఇప్పటికీ ఈ జాతర చూడబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు స్వయంగా చూడబట్టి? ఇప్పుడు జాతర స్వయంగా అంటే ఇప్పుడు నుంచి చూస్తూనే ఉన్నారు. ఇక్కడ జాతర జరిగిన క్రమంలో అప్పుడు బంగారు వెండి నాణ్యాలు అదే కాలం అనేది మీకు అదే ఇప్పుడు ఉండీలు పెట్టిండ్రు. అప్పుడు అడారం అనేది దేవుని, సరే అప్పుడు లోక యుగం, రాతి యుగం అనేది ఇట్లా క్రమం. అవునవును. ఇంకోటి, అమ్మవారికి మనం బెల్లాన్ని బంగారంగా పిలుస్తుంటాం, అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పి మనం ప్రసాదంగా కూడా అమ్మవారికి బంగారం అంటాం. లైక్ బెల్లంని మనం బంగారం అంటాం, ఇస్తాం కాబట్టి. ఎందుకో బంగారానికి అమ్మవారికి ఎలా వచ్చింది అట్లా, అమ్మవారికి ఆ బెల్లాన్ని బంగారం అని ఎందుకు అట్లా పిలుస్తారు? ఏంటి ఈ ఇష్యూ ఏంటి, ఈ చరిత్ర ఏంటి? అవునవును, మంచి ప్రశ్న ఇది కూడా. అంటే పగిడి ఇద్దరు, అంటే పగిడి అంటే బంగారం. ఓకే ఓకే, సమ్మక్క భర్త. ఓకే, సమ్మక్క భర్త బంగారు రూపంలో ఉంటారు కాబట్టి అది మనము నిలువెత్తు బంగారం పెట్టు అంటే స్వచ్ఛమైన బంగారం పెట్టలేదు. ఈ బెల్లం అనేది బంగారు రూపంలో ఎర్రగా ఉంటది కాబట్టి. అవును, సేమ్ అట్లే ఉంటది. దీని పగిడిద్దరాజు రూపంలో ఉంటది కాబట్టి అమ్మవారికి ఎక్కువ, అమ్మవారికి హస్బెండ్ అంటే ఇష్టం కాబట్టి అమ్మవారి హస్బెండ్ అమ్మవారికే గిఫ్ట్ గా. అది ఆమె కోరుకున్నది. ఆ బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం ఇవ్వలేము కాబట్టి ఇది బంగారు రూపంలో అట్లా అమ్మవారికి అలా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మీరు స్టార్టింగ్ నుంచి మీ జాతర చూసారని చెప్పి ఎందుకు అడిగిన ఈ ప్రశ్న అంటే, అప్పుడు ఒక వర్షన్ ఉంటది, ఇప్పుడు ఒక వర్షన్ ఉంటది. జనరేషన్ మారుతుంది, తరం మారుతుంది, కావాల్సిన ఏర్పాట్లన్నీ అప్డేట్ అవుతున్నాయి. ఒకప్పుడు 50 రూపాయలు అయిపోయేది, తర్వాత 100, తర్వాత ఇప్పుడు 10 లక్షలు, ఇప్పుడు ఏకంగా కోట్ల మీద నడుస్తుంది. మీరు అన్నట్టు అప్పుడు అమ్మవారి గద్దెలు మేడారంలో కూడా మట్టి గద్దెలే. అది ఎంత ఎడెలుపు, ఎన్ని ఫీట్ల ఎడెలుపు అనేది అప్పుడు ఇప్పుడు అయింది. కానీ అప్పుడు గడిగోయలు తగ్గ తాటి వేసిండ్రు. పాత మ్యాప్ పోతే అవన్నీ మీకు కనపడతాయి. అట్లా ఉండే అన్నట్టు. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండదు అనేది కనపడుతుంది. అవును, అదే అప్పుడు ఆమె ఎడెలుపు ఎంత ఉండే, మ్యాప్ ఎంత ఉండే, గద్దెలు ఎంత ఉండే అనేది కూడా మా దగ్గర అది కూడా రాసి ఉన్నది. అందుకే అడిగినా నేను. ఎందుకు అడిగినా అంటే ఇది చాలా డిఫరెన్స్. అంటే తరం మారుతున్న కొద్దీ, జనరేషన్ మారుతున్న కొద్దీ అన్ని మారుతూ ఉన్నాయి, అన్ని మారుతున్నాయి, రోడ్లు అన్ని విషయంగా మారుతున్నాయి. కాబట్టి మీరు అనుకున్నారా ఎప్పటికైనా మేడారం అనేది మహాకుంభమేళం అవుతుంది, ఇన్ని కోట్ల మంది ఇక్కడికి వస్తారు, దర్శనం చేసుకుంటారు, ఇంత పెద్దగా ఈ యొక్క పండుగని యావత్ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి జరుపుకుంటారు అని చెప్పి అనుకున్నారా మీరు ఎప్పుడైనా?
అనుకోలేదు కదా అనుకోలేదు ఇంత పెద్దగా అవుతుంది అంటే అండ్ ఇప్పుడు అప్పుడు పూర్వీకులు మా చందపరమలో జాతర జరిపించినప్పుడు అమ్మవారికి ఈ జాతర జరిపించడానికి కుంకుమ కానీ మేకలకు కానీ పిట్రమసలేట్లకు కానీ డోలి వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఈయనే భరించేది. ఇంత పెద్దగా అవుతుంది ఇప్పుడు కోట్లకి ఎదిగింది అమ్మవారికి అయితే ఇంత పెద్దగా అవుతుంది ఆయన కూడా ఊహించలేదు అది. కానీ జాతర అయితే జరిపించాలి, కరువు కాటకాలు వచ్చినా ఏమొచ్చినా కానీ జాతర జరిపించాలి అనే క్రమంలో ఈయన కూడా అప్పు తెచ్చి జాతర జరిపించి అదే నేను అడుగుదాం అనుకుంటున్నా. జాతరని ఆపొద్దు అనే ఒక సంకల్పంతో కొందరి దగ్గర అప్పు తీసుకుని వచ్చి కూడా జాతర జరిపిన కాగితం కూడా ఇంకోటి కూడా అప్పు తెచ్చిన కాగితం మా దగ్గర ఓకే అప్పట్లో జాతర ఆపొద్దు ఒకటేమో మార్చుకున్నది, ఒకటేమో అప్పు తెచ్చి. ఈ అప్పే మీకు పెద్ద బాధగా మారిందని చెప్పి నేను విన్నా. అవునండి బాధగా. వాస్తవేనా? అవును వాస్తవం. ఈ అప్పు తెచ్చిన క్రమంలో అప్పు కట్టని ఏడలా ఈ లక్ష్మణరావు అనే అతను అప్పు నాకు అంటే కట్టని ఏడల ఏం చేసిండంటే జాతరను ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నువ్వు చేసుకో అప్పు తీరే వర్షం అనే క్రమంలో ఆయనకి అట్లా చెప్పిండు. మనంగా భూమిని కౌలుకి ఇచ్చినట్టు అట్లా ఆయనకి ఇవ్వడంతో చేసుకున్నాడు. చేసిన క్రమంలో ఆ జాతర దేవుడి నాది జాతర నాది అనే ఆదాయం వస్తుంది కదా అనే క్రమంలో ఆయన జాతరని ఆక్రమించుకున్నాడు. జాతర మొత్తాన్ని ఆక్రమించుకున్న క్రమంలో మా ఊరు అప్పుడు కోర్టును ఆశ్రయించింది. కోర్టును ఆశ్రయించి జిల్లా కోర్టు నుండి మాకు తీర్పు వచ్చింది. అక్కడ నుండి ఇంకా బాగా అనుకూలమైనట్టు హైకోర్టు నుండి కూడా మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అమ్మవారు ఉంది మీ వైపు. కాకపోతే అప్పుడు మా పూర్వీకులు ఇప్పుడు వెహికల్ మీద పోతాను, అప్పుడు ఓరుగల్లు అనేది పట్నం అనేది మా పూర్వీకులు పట్నం అనేది ఎడిపోతాను పట్నం. అప్పుడు ఇక గుర్రం మీదనే పోయి వచ్చేదాడు. అప్పుడు పోయేది కానీ గుర్రాల మీద పోయేది. గుర్రాలు చూసే ఉంటారు మేబీ, మాకెప్పుడు కనిపిస్తుంటే గుర్రాలు కానీ పోయేదని చెప్పేది. కానీ గుర్రాలు ఉండేది వీళ్ళకు, గుర్రాల మీద పోయేది కానీ. కాకపోతే ఇది మాత్రం కానీ సొంతంగానే ఏమన్నా బస్సు చేసినా కానీ ఓన్గానే అన్నట్టు కొంచెం అప్పుడు నియతిగా ఉండేది అమ్మవారు. వీళ్ళు కూడా మనుషులు కూడా. ఇంకొకటి అమ్మవారికి ప్రసాదం, ముఖ్యంగా అక్కడికి వెళ్ళే భక్తులు అందరూ నాన్ వెజ్ తో పాటు కూడా తాగుతూ ఉంటారు, అమ్మవారికి సాకపోస్తూ ఉంటారు, కోడిలను లేపి చేస్తూ ఉంటారు. లైక్ ఇవన్నీ అమ్మవారి చెప్పిందా అంటే ప్రసాదం నాకు ఇట్లా స్వీకరిస్తా అని చెప్పి? ఎందుకంటే కొంతమంది అమ్మవార్లకి నాన్ వెజ్ అలాంటివి పడేవి కాబట్టి అట్లా అంటున్నాను. ఇప్పుడు 30 కోట్ల అక్షయ జనాలు చనిపోయిన తర్వాత రక్తం ఏర్లు అయిపోయిన తర్వాత ఒక మహాశక్తి కాబట్టి అప్పుడే ఈ ఆకలి అనేది తీరుస్తుంది. ఇప్పుడు ద్రౌపది కూడా అంతే, ఆ మహాభారతం ఇంత కురుక్షేత్రంలో అది ఆమె ఆకలి తీరుస్తుంది. మీరు అన్నట్టు ఈమాది కూడా అదే రూపంలో. ఇప్పుడు మనం కోట్లాది జనం వస్తారు, ఈ ఆటలు తోటలు 100% ఈమాది ఆ రూపాన తీరుతుంది. ఓకే, సో మొత్తానికైతే అదృష్టవంతులు మీ ముత్తాతలు అమ్మవారిని ఇక్కడే ఇదే ప్రదేశంలో ఉండేవి, ఇదే ప్రదేశంలో తిరిగారు. ఆ ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి. సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గరనే ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే ప్రేక్షకులకి మీ తరఫు నుంచి? ఇంటింటికి వెళ్ళి మీరు చెప్పలేరు కాబట్టి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను సమ్మక్క తల్లి పుట్టుపురం చందావంశులం కోట్లాది మంది కోటి భక్తులకి నా సమ్మక్క తల్లి దీవెనలతోటి అందరికీ నేను శరణార్థి. సూపర్. అమ్మవారిని దర్శించుకుంటే కోటి వరాల తల్లి, ఆమె కోరుకున్న వారికి కొంగు బంగారం నిలుతుంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, ఏది కావాలన్న వాళ్ళకి ఇంతమంది కోట్ల మంది అలా కానుకలు రూపాయలు వేస్తానంటే వాళ్ళ ఆపత్తి తీరినప్పుడే అబ్బాయి నాకు ఆపత్తి తీరుందంటేనే వాళ్ళు కానుకలు ఆ మొక్కులు తీరినప్పుడు వస్తూ ఉంటారు. అట్లా వస్తూ కొన్ని కోట్ల మంది వచ్చి స్టార్ట్ చేసారు. కొంతమంది నా పాలిస్తానని, కొంతమంది నా నిలువెత్తు బంగారం ఇస్తానని, యాటన్ కోస్తాని, మేకన్ కోస్తా అని చెప్పి రకరకాలుగా మొక్కుంటారు అలా. ఓకే, సో ఇంకొకటి అంకుల్, లైక్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నారు, పవిత్రంగా అమ్మవారిని మీరు చూసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైనా
అంటారు అమ్మవారు కొంతమంది శాంతి లేదు, అమ్మవారు కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి కూడా అంటూ ఉంటారు. లైక్ అమ్మవారు బాధపడితే ఊరికి మంచిది కాదు అని చెప్పి కూడా గ్రామ దేవతలు కానీ కొంతమంది అంటూ ఉంటారు. కాబట్టి అమ్మవారు ఎప్పుడైనా మీ కళ్ళలకు రావడం కానీ సో ఇలా జరుగుతున్నాయి, ఇలా నన్ను జరిపించండి, ఇలా అని చెప్పి ఎప్పుడైనా మీ పర్సనల్ గా అంటున్నాను నేను, అట్లాంటి మీకు సంబంధించిన ఫ్యామిలీలో మీ వైఫ్ కానీ ఇట్లా మీ సంబంధించిన అట్లా ఒక పులి రూపంలో ఏదో ఒక చిల్ల పాప రూపంలో, అంటే ప్రత్యేకంగా ఆమె రూపణ కనపడదు. లేకపోతే మన ముత్తైదులు పెద్ద బొట్టు పెట్టుకొని అలాంటి రూపంలో వస్తుంది. ఆ రూపంలో మేము అనుకున్నాం ఇలా సమ్మక్క తల్లి ఈ రూపం ఇలా కనపడేది. ఆపద సంపద ఉంటే అట్లా ఆ రూపం వచ్చి మాకు ఇట్లా వదిలి వేసేది. మాకు కూడా ఏదైనా ఆపద అయితే ఆమెది ఆ కుంగు బంగారంతో తీసుకుపోతాం, బొట్టు పెట్టుకొని. కాకపోతే నిపుల మీద వేసుకోపోతాం. గాలి దూలి ఎలా అన్నాయా కానీ అట్లా నయం అవుతాయి. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు అమ్మవారిని గద్దె మీద ప్రశ్న చేసినప్పుడు అమ్మవారి కూడా కంక మనం తీసుకొస్తాం. అది చాలా మంది భక్తులు ఆకుని తీసుకుపోయి వాళ్ళు చాలా పవిత్రంగా రాసుకుంటారు. అది కూడా చాలా మందికి బాగా ఉపయోగపడుతూ ఉంటది. గోరెడంత బంగారం కావాలంటే అది దొరకదు. అవునవును. సరే, మీరు ఇన్ని సంవత్సరాలు చూసారు కాబట్టి ఇప్పుడు 2026 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా సీతక్క గారు కూడా మంత్రి అయిన తర్వాత కూడా డెవలప్మెంట్ చేస్తారు. ఆ గద్దెలు కూడా డెవలప్ చేసారు. అంటే శిల్పులతో చెక్కి మరి 700 రకాలకు సంబంధించిన ఆ శిల్పి చెక్కడాలు కూడా అక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఎంట్రన్స్ రోడ్ అంతా డెవలప్మెంట్ చేసారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మీ ఇన్ని రోజులు అనుకున్నాం ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు అన్ని టెంపుల్స్ డెవలప్ అవుతున్నాయి అని మేము అనుకున్నాం. ఇక ఇది ఆశాఖండంలో అతిపెద్ద జాతర. ఇక ఇది కూడా రూపురేఖలు మార్చేవాళ్ళు దొరకరా అనుకున్నాం. కాకపోతే ఈ రేవంత్ రెడ్డి ప్రేర్ల సీతక్క మంత్రి వర్యులు ప్రేర్ల నియోజకవర్గంలో నాకు కావాలనే భావనతోటి పట్టుదలతోటి ఆమెకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సమ్మక్క తల్లిని ప్రత్యేకంగా తీసుకొని అంత అద్భుతంగా ఇది ఒక పూజార్లతోటి గిరిజనులకు దేవత కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆర్కిటెక్ట్ అంటే ఆ శిల్పిలు కూడా అలా చెక్కిరా చాలా రోజులు అధ్యయనం చేసి ఏమేమి పెడితే బాగుంటది అనే దాని మీద అధ్యయనం చేసి అవన్నీ పెట్టడం జరిగింది. సంతోషంగా అనిపిస్తుందా? బాగానే ఉంటుంది. ఇప్పుడు దాని మీద కూడా కొంతమందికి అర్థం కాదు. ఒక్కొక్క బొమ్మకి ఒక అర్థం ఉంటుంది. 100% అంటే చూడటానికి ఏంటి అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు బొట్లు ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర అమ్మవారికి 5 బొట్లు ఉంటాయి. అక్కడ కూడా 5 బొట్లు కొన్ని ఉంటాయి. అంటే మా ద్వారానికి అంటే బండాని గోత్రికానికి మాది బండాని గోత్రికం. అమ్మవారు కూడా బండాని గోత్రికం సంబంధించింది కాబట్టి 5 బొట్లు ఉంటాయి. ఇంకోరి దగ్గర 3వ బొట్టు వాళ్ళు పూజ చేస్తారు. 3 బొట్లు ఉంటాయి. ఆ దూరాలకు అట్లా చాలా మంది తెలియదు. అంటే 10 సంవత్సరాలు మీరు చూసారు జాతర? చూసాము. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసాము. ఎట్లా అనిపించింది అప్పుడు? వాస్తవంగా చెప్పాలి, అప్పటికిప్పుడు ఏమనిపిస్తుంది డిఫరెన్స్? అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అనేది బాగుంది. ఒకప్పుడు కూడా జంపన్న వాగుని దాటడానికి మామూలు ఇసుక బస్తాలు వేసి మన భక్తులు చాలా ఇబ్బందిగా పడేది. 16 కిలోమీటర్లు 17 కిలోమీటర్లు కార్లు పార్కింగ్ ఆపి నడుచుకుంటూ పోయేది. దుబ్బ రోడ్లు. ఇప్పుడు రోడ్లు కూడా మంచిగా అయినాయి. అన్ని ఈ సమ్మక్క తల్లి దయ వల్ల ప్రతి గవర్నమెంట్ కూడా దీనికి కోట్లాది రూపాయలు పెట్టి భక్తుల సహాయార్థం రకరకాలుగా రోడ్లు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ జంపన్న వాగు మీద బ్రిడ్జి అప్పుడు టీడీపీ చంద్రబాబు ప్రేర్ల కట్టించిండు. భక్తులకు ఇప్పుడు కూడా మంచిగా పోవటానికి రావడానికి బాగుంది. అప్పుడు చాలా ఇబ్బంది పడేది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదే మన వీడియో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తే ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు మన ఈ వీడియో మన ఇంటర్వ్యూ సమక్షంలో? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన కూడా మంచి పట్టుదలతోటి ఇంత మంచి ఎప్పటికీ ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉండిపోయే రీతిలో ఆయన దాని ముందుండి చేస్తుండు కాబట్టి ఆయన పేరు కూడా
ఆయన స్థిరంగా చరిత్రలో చరిత్రలో ఉంటది. ఉంటది. ఆ. ఆయన కూడా మా సమ్మక్క పూజార్ల తరపున Yes. ఆయనకి అమ్మవారి కృతజ్ఞతలు బాగా ఉండాలి ఉమ్. అనేది ఆయనకి కోరుకుంటున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చరిత్ర, తెలియని చరిత్ర, చాలా మందికి కూడా డౌట్స్ ఉండే అన్ని క్లారిఫై చేసిర్రు. సో మీరు హ్యాపీగా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే చూసిండ్రు కాబట్టి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇక్కడ కూడా జాతర జరిపిస్తాం. సరే, ఇప్పుడు మేడారమల్ అంటే కోట్లాది భక్తులల్లో కొంచెం మీడియాని కూడా ఎంటర్ కాని పరిస్థితి ఉంటది. ఎంత ఇబ్బంది పడి లోనికి పోయి తీసుకురావాలి ఇప్పుడు ఈ రోజు నీతో పాటు మా టీం కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, తప్పవి కాదు. ఇబ్బంది చూస్తున్నాం, నేను ప్రతి టీము కలుస్తా ఉంటది. అవునా, మస్తు ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళకి రావడానికి పోవడానికి. మేము కూడా అప్పుడప్పుడు కొంతమంది మీడియా వాళ్ళకి దొరకనే దొరకదు, బిజీలు ఉంటుంది. మా అదృష్టం మీరు దొరికింది మాకు ఈ రోజు. టైం అయిపోయినా కూడా నైట్ టైం లో కూడా మాకు ఇస్తున్న ఇంటర్వ్యూ. మేడారంలో ఇంత దొరకం. చాలా మంది కలుస్తారంటే కలుస్తాం, కానీ కొంచెం టైం అయితే దొరకదు. మీకుంటలే మనసుకి ఇవ్వాలని చెప్పి. సరే, మన దగ్గరకు వచ్చిరాను కానీ సిచ్యువేషన్ ఇక మనం ఏం చేయలేము, ఇక సందర్భం అలాంటిది వస్తుంది. అక్కడ ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని సందర్భం. జాతరలు అంటే కొంచెం బిజీ ఇంకో అమ్మవారికి పూజా కార్యక్రమాలకు వెళ్ళాలన్నమాట. అవును, ఒక దాని తర్వాత ఒకటి తర్వాత కార్యక్రమాలకు వెళ్ళవాలి కాబట్టి కొంచెం కలవలేకపోతున్నాం. అంకుల్ థ్యాంక్ యూ, అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.